పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కూడా కలిసి చదువుదాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున గడిచిన పునరుత్థాన దినము నుండి నేటి పునరుత్థాన దినం వరకు నన్ను మా ప్రియులందరినీ కూడా మీ బలిష్టమైన బాహువుల కింద భద్రపరిచి సురక్షితంగా క్షేమంగా ఉంచి ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధి అనుగ్రహించినందుకు వందనాలు. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమ పరిచాం. మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. మా వెనుకడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుని బలహీనుని ప్రభా నేను మాట్లాడేందుకు నిలబడబోతూ ఉన్నాను. నన్ను క్షమించి నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోటి నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతూ ఉన్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఇంకెవరైనా వస్తుంటే త్వరపెట్టి తోడుకుండండి. ఆయా కారణాలు, చిన్న చిన్న కారణాలని సాకుగా పెట్టుకొని ఆగిపోతున్న వారు సాతాను చేత వారు మోసపోతున్నారనే సంగతిని గుర్తిరిగి నాయన మీ దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటువంటి వారు ప్రతి క్రమంలోనూ పాలు పొందాలా. అది మీ ఆజ్ఞ ఉన్నది కదా. కాబట్టి నాయన దాన్ని కూడా మీరి మీ ఆశీర్వాదానికి బదులు కోపానికి గురయ్యేలా చేయడమే సాతాను పని. కాబట్టి వారిన పడకుండా నాయన ప్రతి వారు మీ ఆజ్ఞలు నెరవేర్చడానికి ఆయత్తపడలాగున సహాయం చేయండి. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్ములను, మందిరాన్ని, విద్యుత్ సౌండ్ సిస్టమ్ అన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామం అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మీ కాపుదలకు భద్రతకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. ఆయన మన పట్ల చూపించిన విస్తారమైన కృపకు ఆయనకు మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. నోహను గురించి గత వారం మనం కొద్దిగా మరి ధ్యానించాం. మరి పేతురు భక్తుడు కూడా నోహ కాలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు అనాది కాలంగా దారి తప్పుతున్న వారిని ఆయన ఏ రీతిని శిక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని అని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటను మనం చదివాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి అంటే లోకము మీదికి జల ప్రణీయలను రప్పించినప్పుడు ఎవరు బ్రతికి పట్టగట్టారు అంటే దేవుని నీతిని అనుసరించి నడుచుకున్నటువంటి వారు. ఆ కుటుంబం మాత్రమే. నోవహు, మరొక 7 అంటే మొత్తం 8 మంది రక్షింపబడినటువంటి విధం. మరి యావత్ లోకాన్ని కూడా దేవుడు జలప్రళయం చేత నాశనం చేసేసాడు. నోవహు తను కాపాడుకోవడమే కాకుండా
తన కుటుంబాన్ని కూడా కాపాడుకొని లోకంతో దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి ఒక నిబంధన అనే దాన్ని లోకానికి ఇవ్వడానికి కూడా తానే కారకుడైనట్లుగా కూడా మనం చూస్తాం. ఏ నిబంధన ఇచ్చాడు దేవుడు? అలాగే మొదటి బలిపీఠాన్ని కూడా చూస్తాం. ఆ బలిపీఠం మీద శ్రేష్టమైనటువంటి బలి దహన బలిగా అర్పించిన తర్వాత దేవుడు ఆ యొక్క సాంబ్రాణి అయితే ఆ యొక్క సుగంధం మొత్తం మీద అంతటిని ఆయన ఆగ్రహించి సంతృప్తుడై నోవహుతో లోకమంతటికి కూడా ఒక నిత్యమైనటువంటి నిబంధనను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ నిబంధన గుర్తు అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనకి ఆకాశంలో కనబడుతూ ఉంటుంది. దాన్ని ఏమన్నా మనం ఇంద్రధనస్సు. ఆది కాండంలో అయితే ప్రభు నా ధనస్సును ఉంచుతున్నాను అన్నాడు ఆయన. కానీ ఆ తర్వాత ఇంద్రధనస్సు అనే పదం కూడా బైబిల్లో మనకి కనబడుతుంది. ఇంద్రధనస్సు అనే పేరుతో ఆ ధనుస్సుని పిలిచిన సందర్భాలు కూడా మనం చూస్తాం. యెహెజ్కేలు 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదివితే, అది ఏనమ్మా, వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు అని ఆ పేరు ప్రస్తావనకు వచ్చింది. మరి ఒక 2 సార్లు కూడా కనపడుతుంది. ప్రకటనలో కనపడుతుంది. ప్రకటన గ్రంథానికి మనం వెళితే 4వ అధ్యాయము 3వ వచనంలో ఇంద్రధనస్సు సింహాసనమున అని ఆ పదం అక్కడ కూడా కనపడింది. 10వ అధ్యాయంలో మళ్ళీ 1వ వచనంలో కూడా మనం చూస్తాం. వేరొక దూత చూచితిని, ఆయన మేఘాన్ని ధరించుకున్నాడు, ఆయన శిరస్సు మీద ఈ పదం యెహోవా నా ధనుస్సును అని ఆది కాండంలో చెప్పారు. కానీ ఆ తర్వాత దాన్ని ఇంద్రధనుస్సు పేరుతోనే పిలవడం అనేది జరిగింది. ఇలాంటి ఒక గుర్తును దేవుడు ఈ లోకానికి ఇవ్వడానికి కారకుడు ఎవరు అంటే నోవహే తనే. కాబట్టి ఇంద్రధనుస్సుకి రకరకాల ఇంకా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద నోవాహిక్ కోవెనెంట్ అంటారు. ద నోవాహిక్ కోవెనెంట్ అంటారు. నోవహు నిబంధన, దేవుడు నోవహుతో చేసిన నిబంధనను ద నోవాహిక్ కోవెనెంట్ అని దీన్నే పిలుస్తారు. ఇంకా మరి ఇంకొకటి ఉంది, ఇంకా అదేంటంటే గాడ్స్ మెర్సీ అండ్ గ్రేస్. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అండ్ గ్రేస్ అని కూడా, అంటే దేవుని కృప కనికరాలకు అది గుర్తుగా కూడా ఉంది అని చెప్పి, దాన్ని చూడడంతో దేవుని కృపా కనికరాలు మనకి గుర్తు రావాలని, దాన్ని చూడడంతో నోవహుతో దేవుడు చేసినటువంటి నిత్య నిబంధన మనకి గుర్తు రావాలి అని చెప్పేసి. ఇంకా మూడవదిగా ఏ వార్ బౌ లేడ్ డౌన్. బౌ అంటే విల్లు, ధనుస్సు. బౌ అంటే ధనుస్సు. ధనుస్సును ఎందుకు వాడతారు? అది ఒక ఆయుధం. యుద్ధంలో శత్రువుల్ని సంహరించడానికి తుపాకీ గుళ్ళు కనుగొనక పూర్వము అదే మాదిరిగా కాస్త పరిమితి దూరంలో ఉన్నటువంటి వారిని చంపడానికి వాడేవారు దాన్ని. అంటే బౌ అంటే ఆయుధం.
హెబ్రీ భాషలో దాన్ని క్విషెట్ అని ఈ బహుకి ఉపయోగించిన పదం. క్విషెట్ అని హెబ్రీ పదం. క్విషెట్ అంటే ఆయుధం. దేవుడు లోకంతో యుద్ధం చేయడం ఆపేసి తన ధనుస్సును నేల మీద పెట్టేశాడు. ఇంక విడిచిపెట్టేశాడు దాన్ని. ధనుస్సును విడిచిపెట్టేశాడు అనమాట. అందుకు గుర్తుగా కూడా నోవహు అతని కుటుంబాన్ని తప్ప మిగిలిన వారందరినీ సంహరించడానికై ఆయన ఎత్తిన ఆయుధాన్ని ఏం చేశాడైనా నేల మీద పెట్టేశాడు. లైట్ డౌన్ అంటున్నాడు. వార్ బౌల్ లైట్ డౌన్ అని చెప్పేసి వీటన్నిటికీ గుర్తు. అయితే ఇలా జరగడానికి ఇంకొక రీజన్ ఏంటి? నోవహు అర్పించినటువంటి దహన బలి. నోవహు అర్పించినటువంటి దహన బలిని, ఆ సువాసనను ఆయన ఆఘ్రాణించి అని చెప్పేసి, అంటే ఈయన మొట్టమొదట బలిపీఠాన్ని కట్టాడు. ఇది 8వ అధ్యాయంలో 20వ వచనంలో మనకి అది బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని చెప్పేసి, ఆ తర్వాత ఇప్పుడు చేసిన ప్రకారంగా ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలం అంటే వర్షాకాలం, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతకాలములను, రాత్రి మగళ్ళను ఉండక మానవని. అది నోవాహుతో చేసినటువంటి ఒక నిబంధన, నోహిక్ కోవనెంట్ అని చెప్పేసి దీని అన్నారు. ఇటువంటివన్నీ రావడానికి ఎవరు మూలకారకుడు? నోవహు అనేటువంటి ఒక నీతిమంతుడు. ఆ నోవహును గురించి మనం గత వారం ధ్యానించుకున్నాం. నోవహు గురించి ఒక 2 పాయింట్లు అయితే గత వారం మనం చూసాం కదా. ఒకటేంటి? తాను చెడు సమాజంలోనున్నను అంటే అప్పటికి మరి కొన్ని వేల మంది ఉంటుంటారు. అంతే, అప్పటికి లక్షల్లో జనం వచ్చి ఉండరు. ద బిగినింగే కదా. అందరి వేలల్లో ఒక్క నోవహు, అతని కుటుంబం, మిగతా వాళ్ళందరూ చెడిపోయారు. అలాంటి చెడిపోయినటువంటి సమాజంలో ఉన్నా కూడా ఆ చెడును అంటించుకోకుండా పెంటలు మసలి కొమ్మరి పురుగు ఏ రీతిగా ఆ పెంటను తన ఒంటికి అంటనీయకుండా ఉంటుందో అలానే నోవహు కూడా ఉన్నాడు. దేవునితో నడిచాడు. ఆ తర్వాత దేవుడు ఆయన ప్రేమించి దేవుడు ఆయన్ని రక్షించాలని తనతో పాటుగా తాను ఇదివరలో సృష్టించినటువంటి వాటిలో నుంచి ప్రతీదీ కూడా శాశ్వతం మిగిలి ఉండాలా అనే ఉద్దేశంతో వాటన్నిటి కోసం నువ్వు ఒక పెద్ద వాడ చేయాలి. ఓ 450 అడుగుల పొడుగున్నటువంటి వాడను, ఓ 75 అడుగుల వెడల్పు ఉండేటువంటి వాడను, ఓ 45 అడుగుల, ఈ లెక్క మీ మన బైబిల్లో ఉండదు, అడుగుల లెక్క ఉండదు అని ఎక్కడ లేని అని చెప్తారు ఏంటి ఇది అనుకుంటారు కొంతమంది. అప్పుడు మోరా అన్నాడు అక్కడ. 2 మూరలు అంటే ఒక గజం, ఆ గజం అంటే 3 అడుగులు. అందుకని మీకు ఇప్పుడు మనం అడుగులో ఉన్న ఈ అడుగులు కాబట్టి
అడుగుల్లో మీకు చెప్తా ఉన్నాను. 300 మూరలు పొడవు అన్నాడు, అంటే 150 గజాలు. గజం 3 అడుగులు చొప్పున 450 అడుగుల పొడవు ఉన్నటువంటి ఓడ. అలాగే వెడల్పు వచ్చి 50 మూరలు అని చెప్పాడు. 50 మూరలు అంటే 25 గజాలు. గజానికి 3 అడుగులు చొప్పున 75 అడుగుల వెడల్పు ఉండేటువంటి ఓడ అనమాట. అలాగే ఎత్తు 30 మూరలు అన్నాడు. 30 మూరలు అంటే 15 గజాలు. గజానికి 3 అడుగులు చొప్పున 45 అడుగుల ఎత్తు, అంటే ఇంచుమించుకు ఒక 4 అంతస్తుల భవనం అంత ఎత్తు. 4 అంతస్తుల భవనం అంత ఎత్తు. ఇలాంటి వాడను ఎంత కష్టం ఇది. ఒక్క కుటుంబం, 4 మగాళ్ళు 4 ఆడవాళ్ళు, అధునాతనమైన పనిముట్లు ఏమి రోజులు లేని రోజుల్లో నువ్వు ఇలాంటి ఒక వాడకట్టు అన్నాడు. ఆయన ప్లానింగ్ ఇచ్చాడు, డిజైన్ చేశాడు. 3 అంతస్తులుగా కట్టాలు అన్నాడు. ఏది పెడితే అది వాడకు, మరి చితిసారకపు మానమట్టుకే వాడాలని చెప్పాడు. మళ్ళీ ఒకే ఒక్క మానం, చితిసారకపు మానం పట్టుకొచ్చి దానితోనే నువ్వు వాడగట్టాలి అని చెప్పాడు దేవుడు. ఇది సామాన్యమైన విషయమా? ఇలాంటి ఒక కర్ర పట్టుకొచ్చి అలాంటి కర్రతో ఇంత పెద్ద వాడను నిర్మించడం అంటే సామాన్యమైన విషయమా? ఎంత కష్టమైన పని దేవుడిచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడాలా, అలాగే నీతో పాటు ఈ లోకంలో భూమి మీద సంచరిస్తున్నటువంటి భూచరాలలో కొన్ని, ఆకాశంలో ఎగిరేటువంటి విహంగాల్లో కొన్ని, అది జలచరాల్లో కొన్ని మిగిలి ఉండాలా. మీరు ఇవన్నీ కూడా ఉండాలా. వాటికి మళ్ళీ ఆహారం, మళ్ళీ బంధులోను తీసుకెళ్ళిపోతే సరిపోద్దా? అవి బతకడానికి మరి తిండి పెట్టాలి కదా. ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలే. ఇది ఎంతకాలం పడుతుందో నోవాహుకి ఏమీ చెప్పలే. ఏదో ఒక నెలల పాటు పర్లేదు, నువ్వేదో చూసుకోమని చెప్పలేనా. మరి ఎంతకాలానికి గ్రాసం, ఎంతకాలానికి వారికి ఆహారం, ఇది సామాన్యమైన విషయం కాదు. మనకైతే ఒక అసాధ్యం అంతే. ముందుకి కాడి పడేసేస్తాం, ముందుకు వెళ్ళాం. అంత కష్టమైనటువంటి పని, చాలా కష్టమైనటువంటి పని. చెప్పినా సరే వంకలేమీ పెట్టలేదు. ఆ తర్వాత మోసే చాలా సంకలిట్టాడు. 5 సార్లు అలాగే ఇలాగే నేను పోవడం ఐగుప్తుకి అని చెప్పేసి దానికోసం 5 రకాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేశాడు. నోవహు మారు మాట్లాడలా. ఇంత పెద్ద వాడు కట్టు, చితిసారకపు మానుతో నేను కట్టు ఆయన అంటే మారు మాట్లాడకుండా దానికి ఒప్పుకోవడమే కాకుండా ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా ఒప్పించాడు. దేవుడు తనతో మాట్లాడాడు, వాళ్ళతో మాట్లాడలే. కాబట్టి తను మళ్ళీ వాళ్ళతో ఒప్పించాడు. ఒప్పించి ఈ పనికి మరి విధేయత చూపినటువంటి వాడుగానే నేను మనకి కనబడతాడు. ఈ 2 పాయింట్లు మనం చూసాం కదా. ఇంకా తర్వాత విశ్వాసముతో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడింది తనతోనే. నీ భార్యను, నీ కొడుకుల్ని, నీ కోడల్ని అందరినీ పిలువు, నేను చెప్తాను అని ఏమీ దేవుడు చెప్పలా. ఒక్క నోవహుతోనే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నోవహు ఏం చెప్తున్నాడు? దానిని తన భార్య వినాలి, తన కొడుకులు వినాలి, తన కోడళ్ళు వినాలి. ఎంత పెద్ద భారమైన పని. ఓ మాదిరి చిన్న ఇల్లు కట్టడమే కష్టం ఆ ఇంటి మట్టుకి. బయట మనుషులు సహాయం లేకుండా ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ మట్టుకు ఒక ఇల్లు కట్టుకోగలరా? అది చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్ద
పెద్దవాడ. కేవలం వారు మట్టుకే కట్టాలి, ఎందుకంటే లోకం వారితో ఏకీభవించదు, అటువంటి వాళ్ళు లేరు. కాబట్టి నీ కొరకు అని చెప్పాడు దేవుడు. ఎంత కష్టం ఇప్పుడు. ఒప్పిస్తామన్నాడు తన కుటుంబంతో, ఒప్పించాడు ఖచ్చితంగా, ఒప్పించే కదా. కాబట్టి మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయము 18 నుంచి మనం 21 దాకా చదువుదాం. అమ్మా మరి మళ్ళీ మొదలెట్టు. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వారు ఆల్రెడీ వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి తీర్పు వాళ్ళకి వచ్చేసింది ఆల్రెడీ. ఇదే వెలుగు లోకంలోనికి వచ్చింది, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించారు. చూడండి, ఇలాంటి ఒక పరిస్థితి యేసుప్రభు చెప్పాడు ఈ మాటలు యోహాను సువార్తలో. కానీ ఇలాంటి పరిస్థితి అప్పుడు ఉంది కదా, అప్పుడు ఉంది. మరి నోవహు కార్యోన్ముఖుడయ్యాడు. తన కుమారునితో మాట్లాడి, ముందు తన భార్యతో మాట్లాడి, కొడుకుల్ని పిలిచి, ఆ తర్వాత కోడలను పిలిచి, నాయనా దేవుడు ఈ రీతిగా చెప్పాడు, లోకమంతటినీ కూడా జలప్రళయంతో నాశనం చేసేస్తానంటున్నాడు. ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి కీటకం, జలచరాలతో సహా ప్రతి మొక్క ఏమీ లేకుండా నాశనం చేసేయాలని చెప్పేసి దేవుడు అనుకుంటున్నాడు. ఎందుకంటే పాపం అంతా ఎక్కువైపోయిందంట. దేవుడు మనల్ని ప్రేమించి మన రక్షణ కోసం ఒక వాడ కట్టుకోమంటున్నాడు. ఇగోనైనా ఈ కొలతలు ఇచ్చాడు దేవుడు, ఇదిగో ఇలాంటి ఒక కర్ర, ఈ కర్రతోటి కట్టమంటున్నాడు దేవుడు అని నోవహు చెప్పడంతో వాళ్ళు ఒకే అనేస్తారా? ముందు నేల పడిపోతారు. 450 అడుగులు పొడుగు అడగట్టాలా? మనం చితిసారకపు అది ఎక్కడ దొరుకుద్ది? దాన్ని కొట్టి, దాన్ని తీసుకొచ్చి, దాన్ని బద్దలు చేసి, చెక్కలు చేసి, కమ్ములు చేసి, అంత పెద్ద వాడ కట్టాలా మనం? వెంటనే ఏమీ ఒప్పేసుకోరు ఎవరైనా. ఆ పని భారం అంత గొప్పది. మనం చేయగలవా, చేయలేమా? ఇది తగులుబడి అన్నాడు యేసుప్రభు. కాస్త ఆగిపోతారా, తర్వాత ఆలోచిస్తారా? నాన్న ఒట్టిని చెప్పారు కదా, ఆయనకి 600 సంవత్సరాల వయసు వచ్చింది, 500 సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికి, 500 ఏళ్ళు. ఈ ఇన్నేళ్లలో మనకి ఏం చెప్పలేక ఆయన ఇప్పుడే చెప్తున్నారు అంటే దేవుడు చెప్పుకుంటాడు. దేవుడు ఇప్పుడు చెప్తున్నాడంటే మొత్తం మీద దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిజమే, ఈ లోకమంతా నాశనం చేసేయచ్చు. వాళ్ళు చూస్తున్నారు కదా లోకాన్ని, వాళ్ళు ఎంత దుర్మార్గంగా నడుచుకుంటున్నారో, మూర్ఖంగా నడుచుకుంటున్నారో, వెలుగు దగ్గర రాకుండా చీకట్లోనే ఉండిపోతున్నారు, చీకటి కార్యాలను చేస్తూ ఉండిపోయారు, చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి దేవుడు ఇటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన పట్ల మాత్రం ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడు, మనల్ని ఎంత కనికరించాడు. మనం కాపాడుకునేందుకు ఒక చక్కటి ఉపాయాన్ని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మన కోసం ఒక వాడను తయారు చేసుకోమన్నాడు. కష్టమైన, నష్టమైన, భారమైనా సరే మనం ఈ పని చేయాల్సిందే అని నిర్ణయానికి నోవహు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా చెప్పాడు,
ఇది తప్పదు, ఇది మనం చేయాల్సిందే. నిజంగా మనం బ్రతకాలంటే ఇది మన కోసం కట్టుకోవాల్సిందే. లేకపోతే సమస్తమైన లోకంతో మనం కూడా నాశనమైపోతాం అని చెప్పి వారిని ఒప్పించి ఆ పనికి పూనుకున్నవాడుగా కనబడతాడు. అది చాలా కష్టం, అయినా సరే తప్పదు. కొన్ని ఇబ్బందికరమైనవి ఉంటాయి చేయడానికి, మనకి ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అపొస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో పౌలు శీలల్ని చెరలో పెట్టినప్పుడు చెరసాల నాయకుడు తలుపులు తెరవబడి ఉండడం, వీళ్ళు ఎవరూ పారిపోకుండా ఒకే చోట ఉండడం, దేవుని స్తుతిస్తూ ఉండడం, ఇదంతా విన్నవాడై వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను రక్షింపబడాలంటే నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పేసి అడిగాడు. యేసునామం ముందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు అని చెప్పారు. అది ఎంత కష్టం తనకు తెలీదా? ఈ పౌలుశీలలు ఎందుకున్నారు శాస్త్రాల్లో? ఆయన నామం గురించి మాట్లాడుతుంటేనే కదా, ఆ నామం గురించి చెప్తున్నారని కదా కొట్టి చెరసాలలో వేశారు. మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారు? నువ్వు ఆయన నామం ముందు విశ్వాసం ఉంచు, అప్పుడే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. ఇప్పుడు చెరసాల నాయకుడికి ఎంత కష్టం అది. అయ్యి బాబోయ్, ఈ నామం గురించి చెప్తుంటేనే కదా వీళ్ళని కొట్టి చెరసాలలో పెట్టారు. మళ్ళీ నేను ఆయన నామాన్ని విశ్వసించాలా అంటే నన్ను కూడా కొడతారు కదా. ఎంత కష్టం అది. కష్టం అంతే, తప్పదు. నిజంగా తను రక్షింపబడాలి. ఎందుకంటే గొప్ప అద్భుతాన్ని చూపించాడు అక్కడ. అంత అద్భుతం జరిగింది చూసి కూడా తను సమ్మతించకపోతే తనకంటే మూర్ఖుడు ఇంకా ఉండడు. ఎందుకు? గొప్ప భూకంపం వచ్చేసింది, చెరసాల పునాదులు అదిరిపోయాయి, వేసిన తాళాలు ఊడిపోయాయి, గేట్లన్నీ తెరుచుకున్నాయి, కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు అందులో. విడుదల వచ్చినా ఎవడూ పారిపోకుండా వీళ్ళందరూ వచ్చి ఎవరిని కొట్టి లోపల పడేసామో వాళ్ళ దగ్గర కూర్చున్నారు. అక్కడి నుంచి స్తుతి పడుతోంది. ఇంత అద్భుతాన్ని చూశాడు. చూసిన తర్వాత కూడా తన ప్రాణాలనే పోగొట్టుకుందాం అనుకున్నాడు కదా. ఎప్పుడైతే అవి తెరవబడ్డాయో, ఎప్పుడైతే నీ ఖాళీగా ఉన్నాయో, వీటి గురించి నన్ను విచారించి చిత్రహింసలు పెట్టి నన్ను చంపుతారు, అందుకంటే నాకు నేనే చచ్చిపోవడం మంచిదని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు కదా. ఇంకా అలాంటి వాడికి ఆ తర్వాతే కష్టాలు ఇంకేముంటాయి? చావడానికే సిద్ధపడిపోయినోడికి అంతకంటే కష్టం ఇంకేముంటుంది? ఆ తర్వాత పౌలు శీలలు ఇతన్ని ప్రేమించి ఈ మాటలు అతనితో చెప్పింది అతని నుంచి సపర్యలు అందుకున్న తర్వాత కాదు. అప్పటికి అతను వీరిని కొట్టినోడే, మెడ మీద కర్ర పడేసి గెంటికెళ్ళినోడే, బండపోతులు తిడుతూ లోపలికి తోసి తలిపెట్టినోడే. అతని నుంచి వీరికి ఏ మంచి జరగలేదు. హింసించిన వాడి కోసం, తిట్టిన వాడి కోసం వీళ్ళకి మంచి మాటలు చెబుతున్నారు. ఏంటి నువ్వు రక్షింపడతావా? చూసాగా నువ్వు ఎలాంటివో, వెళ్ళు రక్షింపడతా అంట అన్నారు వాళ్ళు. అదే అనాలి కదా, అక్కడ ఉన్న పరిస్థితి అయితే అదే అనాలి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? యేసునామములో విశ్వాసం ఉంచు, నువ్వు నీ ఇంటి వారు రక్షింపబడతారు అని ఎంతో ప్రేమతో వారిని హింసించిన వాడిని, వారిని దూషించిన వాడిని ఎంతో ప్రేమించి అతని రక్షణ కోసం వారు ఆ మాటలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ తర్వాతే వారికి సపర్యలు చేశాడు. చూడండి, అపొస్తలుల కార్యాల్లో 16వ అధ్యాయంలో 31 నుంచి చూడండి. విశ్వాసం ఉంచు చెప్పి
బోధించిరి. ఆ, ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయాలు కడిగాడు కదా. ఎప్పుడు ఈ గాయాలు కడిగిన తర్వాత, వారికి సపర్యలు చేసిన తర్వాత ఏమి పౌలు శీలలు ఈ మాటలు చెప్పలా. అతని నుంచి ఏ మేలు పొందకముంది అతన్ని ఇంకా వారిని గాయపరిచినవాడు, దూషించినవాడు, హింసించినవాడు, అటువంటి వాడిని ఎంతో ప్రేమించి ఆ మాటలు చెప్తే వెంటనే తను విధేయత చూపించాడు. వెంటనే కదా ప్రభు చెప్పినటువంటి మాటలకి నోవహు విధేయత చూపించాడు. చర్చల నాయకుడికి చాలా కష్టం యేసునందు విశ్వాసం ఉంచటం. అందు నిమిత్తమే బాధింపబడ్డవారు తన కళ్ళెదురుగుండా కనబడతా ఉన్నారు. ఇతను ఆ నామం ముందు విశ్వాసం ఉంచితే అతనికి కూడా అదే పరిస్థితి అయినా సరే అతను వెంటనే తన ఇంటి వారు కూడా రక్షింపబడిపోయారు. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించేసినట్లుగా కూడా అక్కడ మనం చూస్తాం కదా. అలాగే హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. విశ్వాసమును బట్టి నోవహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అంటే ఇంతవరకు ఎలాంటి సంఘటనలు ఏమి జరగల. ఇప్పుడు మనం ఎవరినైనా హెచ్చరించాలనుకోండి, వేగంగా బండి మీద వేగంగా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అరే బాబు వేగంగా వెళ్ళకో ప్రమాదం అని ఆయన హెచ్చరించాల్సి వస్తే ఏం చేస్తాము? ఆల్రెడీ ఇది వరకు జరిగినవి గుర్తు చేస్తాం. ఆడు చూసా నీ ఫ్రెండ్ అనుకోండి కదా, ఆడు నీ ఫ్రెండ్ అనుకోండి కదా, మొన్న ఎలా పడిపోయి ఆడు చేయాలి, కాలు ఇరిగిపోయినాయి, ఇక మరి ఈడు కూడా మీకు తెలుసు అనుకుంటు కదా, ఆడు కూడా నడు జారిపోయింది, ఎందుకురా బాబు అని చెప్పేసి మనం కొన్ని ఉదాహరించి హెచ్చరిస్తాం. అవును అని నమ్మడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ జలప్రళయం అనేది ఇది వరకు ఎప్పుడు రాలేదు. అలాంటిది ఎప్పుడు నోవహు చూడలేదు. చూడనటువంటి సంగతులు నమ్మడం ఎప్పుడు చూడలేదు. అయినా సరే ఆ హెచ్చరికల్ని నమ్మి విధేయత చూపించాడు కదా. తరచదు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు, తన ఒక్కడి కోసం కాదు, ఇంటి వారి రక్షణ కోసం. అంటే ప్రతి వ్యక్తి కూడా కేవలం తన రక్షణ మాత్రమే చూసుకోకూడదు. తన ఇంటి వారందరి రక్షణ నిమిత్తం ప్రయాసపడాలా అనేది నోవహు ద్వారా మనకు వస్తున్నటువంటి ఒక హెచ్చరిక కదా. మరి ఇటలీ పటాలానికి శతాధిపతి కొర్నేలి తను ఒక్కడే పేతురు కోసం కాచుకొని ఉన్నాడా? తన ఇంటి వారిని అందరినీ, అలాగే తన స్నేహితులు, బంధువులు, ఇల్లు నిండిపోయింది. ఇంటి నిండా జనం పొగిడిపోయారు. వారందరి రక్షణ కోసం మాట్లాడింది కొర్నేలితోనే దూత, మిగతా వాళ్ళు ఎవరితోనే కాదు. అది నమ్మిన వాడై ఇతరులకు చెప్పి పేతురు అక్కడికి వచ్చేసరికి అనేకులను తన ఇంట చేర్చిన వాడిగా కనపడతా ఉన్నాడు. అంటే రక్షింపబడేటువంటి వారు స్వార్థపరులు కాకూడదు. సాధారణంగా మనకి మనిషి స్వార్థం పుట్టాక మనిషి పుడతాడు అన్నట్టు ఉంటుంది కదా. బైబిల్ ప్రకారం అయితే తను తినడానికి కూర్చుంటే ఆ సమయానికి తినలేని అడిగితే వాడికి వాటాయి పెట్టమన్నాడు దేవుడు. నువ్వు తినడానికి కూర్చున్నావు అనుకో, ఆ సమయానికి ఎవరైనా వచ్చున్నారనుకో, ఈ భోజనంలో అతనికి భాగం ఇచ్చేయాలి, లేకపోతే మొత్తం అన్నా ఇచ్చేసేయాలి, మళ్ళీ వండుకోవాలి. అలా చెప్పాడు దేవుడు. కానీ అంత ప్రేమ ఉంటుందా మనకి? అలా కేవలం మన కోసమే మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఎవరు అలా లేరు. కొర్నేలి అలా లేడు. అలాగే చెరసాల నాయకుడు తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడ్డ వారిగానే ఉన్నారు.
కానీ మనము కుటుంబంగా దేవుని సన్నిధిని ఉంటే ధన్యులమే. కుటుంబ రక్షణ ఓకే. ఒక్కొక్కరుగా ఉండేవారి సంగతి ఏంటి? తమ ముట్టికి రక్షింపబడాలా? తన ఇంటి వారికి రక్షణ వద్దా? ఇంటి వారికి వద్దా రక్షణ? మరి ఇంటి వారికి చెప్తే ఊరుకోరు, తిడతారా? నువ్వు వెళ్ళి నేను వెళ్ళెత్తున్నాను అందుకే సంతోషపడు, ఇంకా నన్ను కూడా రమ్మంటున్నావా అని చెప్పేసి గొడవ చేస్తారు. అందుకని చెప్పేసి నువ్వు ఓలేరు బాబు, నన్ను వదిలేసాడు చాలు అనుకుంటున్నాం అంతే. అంతేగాని మిగిలిన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం అస్సలు మనం చేయట్లే. నువ్వు విన్న వాటిని చెప్పాలి కదా, చెప్తూనే ఉండాలా. వీలు దొరికినప్పుడల్లా చెప్తూనే ఉండాలా. మనం చెప్తున్నది వెంటనే వినేయరు. ఇక్కడ కూడా మనకి చాలా స్వార్థం. ఒకసారి చెప్పాము అంతే, మన వెనకాల పడి వచ్చేయాలి అంతే. ఒకసారి చెప్పాము చాలు అంతే, మన వెనకాల పడి వచ్చేసేయాలి. అక్కడ అలా జరుగుద్దా? మనం అలాగే ఒకసారి వినేసి వచ్చేసామా? ఎన్నాళ్ళు వింటే మనం వచ్చాం? అలాగే వాడిని కూడా రాబట్టడానికి తిడితే తిడతారు. మళ్ళీ మళ్ళీ ఒక మంచి మాట చెప్పడానికి ఏముంది? ఆడికి చిరాకు పడ్డా సరే బయటికి వెళ్ళినప్పుడు జాతికి వెళ్ళి బాబా అని చెప్పట్లా. అనుభవం అలాగే అంటాడా? ఎన్నిసార్లు చెప్తావు? మాకు తెలుసులే ఓహోను అని చిరాకు పడతాడు, కసురుకుంటారు. అయినా సరే చెప్పమా బాబు జాతికి వెళ్ళి బాబా, తిట్టినా సరే కసురుకున్నా సరే అదే మాట మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే వాడు బాగా కోరు. శరీరం బాగే కదా, ఆత్మ బాగు కాదు. మరి ఆత్మ బాగా కోరి ఇంకేంటి చెప్పాలా? రక్షణ అనేది ఆత్మకి శరీరానికి కాదు. మనకి అవసరమైనది రాబట్టుకోవడం మనకు తెలుసు కదా. మనకి ఏదైనా కావాలంటే వాడి నుంచి రాబట్టుకోమా? ఓయ్ అవి పంటలు వస్తున్నాయి, ఏమైనా సరే నాకు 2 కాసులు కొలుచుకోనాల్సిందే, అది 3 చెవులు పెట్టుకున్నాం దుద్దులు కొనాల్సిందే, పిల్ల పెళ్ళిడికి వస్తుంది దానికో కొలుచుకోనాల్సిందే. కొనిపించుకోమా? ఆ సంతోషంగా ఒప్పేసుకుంటారండి. అయినా వాటిని రాబట్టుకోవడం మనకు తెలుసు. మళ్ళీ మళ్ళీ పోరి అవసరమైతే పొయ్యి ఆరిపేస్తాం కదా, ఏడ్చి ఏడ్చి ఇదేసి పొయ్యి ఆరిపేస్తాం. అంతే ఏదో గొడవ అని చెప్పేసి చేసేస్తారు. ప్రతి పంటకి కూడా చూడండి, ప్రతి పంటకి ఏదో ఒక వస్తువు కొంటుంటారు, బంగారాన్ని కోచుకుంటూ ఉంటారు. అవి కొనుక్కుంటాం, అవి రాబట్టుకుంటాం వాళ్ళ నుంచి. కానీ వారి ఆత్మరక్షణ గురించి మట్టుకు చింత మనకు లేదు. నోవహుతో మాత్రమే దేవుడు మాట్లాడాడు. తన భార్య రక్షణ, తన కొడుకుల రక్షణ, తన కోడళ్ళ రక్షణ తన బాధ్యతగా తీసుకుని వారికి చెప్పాల్సి ఒకేసారి ఏమీ అంగీకరించి సంకలు కొట్టుకుంటూ వచ్చుండ్రు. ఎందుకంటే ఈ పని చాలా గొప్పది, చాలా గొప్ప పని, చాలా భారమైన పని. ఒప్పుకోరు. ఏదో వెనకాల సరిగా లేవు, వెనకాలైనా కొద్దిగా కట్టుబడి కట్టుకుందామంటే నాకు ఇంట్లో ఒప్పుకున్నారేంటి? వద్దు అంది ఆవిడ. వద్దు అన్నాడు నా బిడ్డ కూడా. గమని ఏమంత కష్టం ఇది? ఏమంటే ఇసుక అంట, దుమ్ము వచ్చేద్దంట, వాళ్ళకన్నా రోజు టిఫిన్లు పెట్టాలంట. ఇవి భారం అంటే దాని గురించి వద్దు అంటే తొందరగా మన రారు, ఒప్పుకోరు. అది ఎక్కడైనా సహజంగా ఉండేది. ఎందుకంటే కుదురుకున్నాం, శుభ్రంగా కుదురుకున్నాం. మిమ్మల్ని చూడండి, ఇరుకులో కూర్చుంటారు, అమ్మ కొంచెం లేచి సర్దుకోమంటే ఇష్టపడతారా? అది ఇరుగ్గా ఉంది కదా, కాస్త లేచి కాస్త ముందు చదువుకోమంటే ఇష్టపడతారా? సంతోషంగా లేగుతారా? ఎందుకంటే ఏదో రకంగా కుదురుకుని కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు లేకమంటున్నాడు ఏంటి అంటే కుదురుకున్న తర్వాత డిస్టర్బెన్స్ మనకి నచ్చదు. అలాగే ఏదో రకంగా ఇల్లు శుభ్రంగా అమిరింది కదా, అన్నీ అలవాటు పడిపోయాం, బాగానే ఉన్నాం కదా, ఇంకా ఎందుకు మళ్ళీ ఇదంతాను అనే ఆలోచన అనమాట.
దాంతో వెంటనే ఒప్పుకోరు. అది ఎక్కడైనా ఉండేదే. అయినా ఏం చేయాలి ఇప్పుడు? ఏం చెప్తున్నామో అది మన మేలు కోసం, మన సౌకర్యం కోసం అన్నప్పుడు దాన్ని మనం ఒప్పించాలంతే. ఒప్పించాలి మళ్ళీ 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 మళ్ళీ. ఈ శరీర సంబంధమైన విషయాలనే ఒప్పిస్తున్నాము. మరి ఈ ఆత్మరక్షణ కోసం మరింతగా పాటుపడాలా? మనొక్కరమే రక్షణ పడితే సరిపోయిద్దా? మంద స్వార్థపరులంగా మనం ఉంటామా? మన ప్రభు స్వార్థపరుడా? ఆయన కించిత్ స్వార్థం ఉందా? ఆయన ఏం చేసిన మన కోసమే కదా. పరలోకాన్ని విడిచిపెట్టేసి మన కోసం వచ్చేసాడు. ఏముంది ఆయన స్వార్థం? మనం పాతాళానికి పోతే ఆయనకు వచ్చే నష్టం ఏంటి? అయ్యో నా బిడ్డలు పాతాళానికి పోతుంటారు అనేటువంటి బాధ. పూర్తిగా తన స్వార్థాన్ని విడిచిపెట్టేసి శ్రీమంతుడైన దేవుడు దీన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయన నిందించారు, ఆయన ఒప్పుకోలేదు. అయినా ఆయన చేయాల్సింది వారి కోసం ఆయన చేసేసాడు నిస్వార్థంగా. నేనే మార్గాన్ని చెప్తున్నాడు. అందుకే ఆయన నేనే మార్గాన్ని, నన్ను చూడండి, నా వలిని స్వార్థాన్ని విడిచిపెట్టండి. మీరు మట్టుకు మీరు బాగుపడిపోతే సరిపోదు, మీరు మట్టుకు మీరు రక్షింపబడిపోతే సరిపోదు. నీ ఇంటి వారు రక్షింపబడాలా? వారి కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నోవహు అయితే మనకు పాఠం చెప్తున్నాడు. దేవుడు నీ ఇంటి వారి కొరకు ఒక వాడు కట్టుకో. కొలతలు చేశాడు, కర్ర కూడా చెప్పేశాడు. అది ఇంపాసిబుల్ మిషన్ అన్నమాట. అది ఎంత కష్టం. కానీ ఒప్పుకున్నాడు. భార్యను ఒప్పించాడు, కొడుకులను ఒప్పించాడు, కోడలను ఒప్పించాడు. ఆ ఇంటి వాళ్ళందరూ ఒప్పుకున్నారు చాలు. ముందు తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోకపోతే తర్వాత సంగతి. మన పని మనం చేసుకోవచ్చు. అలా దేవుని మాట విని విశ్వాసంతో తన కుటుంబాన్ని కూడా ఆయన కాపాడుకున్నాడు, రక్షింపబడ్డాడు. ఇంకా తర్వాత ఏం చేశాడు ఈయన? ఇలా ఒప్పించడానికి ఏం చేయాల్సి వచ్చింది? రాబోవు ఉగ్రతను గూర్చి బోధించాడు. ఎలాంటి ఉగ్రత రాబోతుందో దాన్ని సంశయం లేకుండా బోధించాడు, నిర్భయంగా బోధించాడు, ప్రేమతో బోధించాడు. అందరూ కూడా రక్షింపబడాలని ఆశించాడు. అది తన కుటుంబంతో మొదలైంది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన చెప్తూనే ఉన్నాడు. అని ఇంటికి వెళ్ళి చెప్పక్కర్లా. ఆయన పని చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చి అడుగుతారు. ఎందుకంటే పని గొప్పది, పని గొప్పది. ఏదో చిన్న ఇల్లు గుడిసేసుకోవడం కాదు. 450 అడుగులు పొడుగుండేటువంటి ఓ పెద్ద వాడ కట్టాల. ఒక విశాల మైదానం కావాల్సి వచ్చింది. విశాలమైన మైదానంలో మొదలెట్టాడు పని. ముందేం చేయాలి? శితిసారకపు మాను చెట్లు ఎక్కడ ఉంటాయో చూడాలి. ఆ చెట్లు వెదకాలి. అవి ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడెక్కడ. ఏమన్నానా 2-3 చెట్లు సరిపోతాయా? ఇంత పెద్ద వాడ కట్టడానికి మరి ఎన్ని లక్షల అడుగులు? ప్రసాద్ గారు చెప్తే ఎన్ని లక్షల అడుగులు పడదో చెప్పేస్తారు. అంటే ఎంతమంది ఉండాలి చెక్కది? ఎంతమంది ఉండాలి? ఆ మందాన్ని బట్టి అడుగులు లక్ష చెప్పేస్తారు. ఎటువంటి కమ్ములు వేయాలి? ఎంత వేయాలి? 75 అడుగులు వెడల్పేకంగా అక్కడెక్కడి నుంచో మొదలెట్టిలా ఎక్కడికో తీసుకెళ్ళాలి. అడ్డంగా ముందు కమాన్లు వేయాలి ముందు. వీటన్నిటికీ నీ లక్షల అడుగుల కర్ర పడుతుందో తెలియదు. అది చితిసారకపు మానే పట్టు రావాలా. అలాంటి చెట్లు ఎక్కడున్నాయి? వాటిని నరకడానికి, వాటిని చీల్చడానికి ఆయుధాలు సంపాదించాలి ముందు. ఏ పనికి ఏ పనిముట్టు అవసరం అవుతుందో ఈ అన్నిటినీ ముందు సిద్ధం చేసుకోవాలా. ఎన్ని రెడీ పెట్టుకుని
ఇవన్నీ మోసుకుని ఆ చెట్లు ఎక్కడున్నాయో వెళ్ళి ఆ చెట్టులను కొట్టి ఆ తర్వాత దాన్ని చెలిగి మళ్ళీ అట్లని బదలు చేసి కమ్ములు చేసి ఎంత కష్టం. వాటన్నిటినీ ఒక విశాలమైన మైదానానికి చేర్చాలి. ఆ కర్ర అంతా చాలా మటుకు కర్ర వచ్చేసిన తర్వాత అంటే ఒక స్టెప్ జస్ట్ అలా ఫ్రేమ్ వరకు వచ్చేదాకా ఒక స్టెప్, ఆ తర్వాత అంతస్తులకి మళ్ళీ ఇంకో స్టెప్, అలా అంచెలంచెలుగా జరిగే పని. వీళ్ళందరూ ఆయుధాలు వేసుకుని సిరిసారకు మాన కోసం బయలుదేరారు అనుకోండి, అప్పటి నుంచే ప్రశ్నలు మొదలవుతాయి. హాముషేము యాపేత్ మళ్ళీ ఈడు వాళ్ళు ఉంటారు కదా, అన్న వరుస అయ్యేళ్ళు, తమ్ముడు వరుస అయ్యేళ్ళు, బావ వరుస అయ్యేళ్ళు ఉంటారు కదా. ముందు వాళ్ళే మాట్లాడతారు వాళ్ళతో, ఏదన్నా ఏంటి ఆయుధాలన్నీ వేసుకుపోతున్నారు ఏంటి అక్కడికి అంటాడు. ఏంటి ఇంకో ఇల్లు ఏమని కడదాం అనుకుంటున్నారా అని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేయాలి? నాన్న చెప్పాడు, దేవుడంట లోకమంతటిని నాశనం చేసేయాలనుకుంటున్నాడంట, జలప్రళయంతో ముంచేయాలనుకుంటున్నాడంట. ఎందుకంటే జనాలు పాపాలు ఎక్కువైపోయినాయంట. అందుకోసం మా ఇంటి కోసం మా కోసం ఒక వాడ కట్టమని దేవుడు చెప్పాడంట. అది సిరిసారకపు మానుతో కట్టమన్నాడంట. 450 అడుగులు పొడుగు ఉండాలంట, 75 అడుగులు వెడల్పు ఉండాలంట, 45 అడుగులు ఎత్తు ఉండాలంట, 3 అంతస్తులుగా ఉండాలంటది. మొత్తం సిరిసారకపు మానే వాడాలంట. ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ఎదుగుతాకు బయలుదేరాం, అవి కొట్టుకుని రావాలా? విన్న వాళ్ళందరూ పక్కపక్కనవుతారు. మొట్టమొదటి హడిల్ అదే. ఆ మాట విన్న వాళ్ళందరూ పక్కపక్కనవుతారు. వాణ్ణి వీణ్ణి కూడా పిలిచి హేళన చేస్తారు. రే లోకమంతంటే దేవుడు జలప్రళయంతో ముంచేస్తాడంటరా, వీళ్ళ మట్టుకే కాపాడతారంట, వాళ్ళ కోసమంట గోడ చేయమన్నా అంటే ఎంత వాడో తెలుసా? 450 అడుగులు పొడుగు ఉండాలట, 75 అడుగులు వెడల్పు ఉండాలంట, 45 అడుగులు ఎత్తు ఉండాలంట, 3 అంతస్తులు ఉండాలంట. అది చిదిసారపు మానతోనే కట్టాలంట. బయలుదేరేళ్ళు అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని అపహాస్యం చేసి ఉంటారు, నవ్వు ఉంటారు. మొదటి స్ట్రోక్ ఎప్పుడు కూడా ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత పెద్ద ఏమనిపించదు. ముందుగానే ఇలా అన్నారనుకోండి, అండంతో 6 అడుగులు ఆగిపోతాయి. హామీతో అన్నారనుకోండి, ఒక బ్రదర్ సేమ్ ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు, యాపేత్ ఏంటి ఇలా అంటూ మాట్లాడుతున్నారు, అలా ఆవిళ్ళు వచ్చేస్తారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలా. ఇంకొకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అలవాటు అయిపోద్ది. ఎవరు వచ్చి ఏమన్నా ఏమనిపించదు. మొదటి స్ట్రోక్ మటుకు ఖచ్చితంగా నిలబెట్టుద్ది. దాన్ని అధిగమించటమే అది. మనం కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు ముందు మట్టుకే ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకసారి చెప్పిన తర్వాత ఇక అలవాటు అయిపోద్ది. ఇంక తర్వాత మళ్ళీ వీలు చూసుకుని మళ్ళీ చెప్తానే ఉండొచ్చు. ముందు చెప్పేటప్పుడు మట్టుకే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ ఒక్కడుగు ముందుకేయాలి. ఒక్కడుగు ముందుకేయాలి. అడుగు గుమ్మం దాటకుండా ఇంట్లో ఉంటే ఇంట్లోనే తిరుగుతాం కాలు కలిపిల్ల. కానీ అడుగు తీసి బయటకు వేసామనుకోండి, అప్పుడు బజార్లు దాటేస్తాం. అది కాబట్టి నోవహును మాదిరి తీసుకోవాలి మనం. నోవహు ఎలా బోధించుకుంటూ వచ్చాడు, రాబోయే ఉగ్రత గురించి బోధించాడు. దేవుడు అబద్ధమాడనేరడు. దేవుడు ఒక్కసారి మాట చెప్పాడంటే దీన్ని నెరవేర్చే తీరుతాడు. ఖచ్చితంగా ఈ లోకాన్ని జలప్రళయంతో ముంచేయడం ఖాయం అని చెప్పేసి, కాబట్టి మీరు మాతో పాటు ఏకీభవించండి, ఈ వాడగట్టే పనిలో మీరు పాలు పొందండి, మాతో పాటు మీరు కూడా ఈ వాడలోకి రావచ్చు, మిమ్మల్ని మీ కుటుంబాలను మీరు కాపాడుకోవచ్చు అంటూ ఆయన చెబుతూనే వచ్చాడు. అది బోధ. రాబోవు ఉగ్రతను గురించి
బోధిస్తూనే వచ్చాడు. వినేశారా అందరూను? నమ్మి నువ్వు పక్కన కూర్చుని ఏమన్నా చుట్టించుకున్నారా? నేను కూడా మేక దిగేస్తానంట. అపహాస్యాలే మిగిలాయి, వికటాటహాసాలు, అవమానాలు, హేళనలు ఇవే మిగిలాయి. వస్తానే ఉండేవారు. ఒక సంవత్సరం గడిచింది. సంవత్సరం క్రితం చెప్పాడు కదా, సంవత్సరం గడిచింది, మళ్ళీ వచ్చామంటాడు. అయిపోయిందా? వచ్చేస్తుందా? జలప్రళయం వచ్చేస్తుందా? అయిపోయిందా? సంవత్సరం క్రితం చెప్పావు ఏది అని మళ్ళీ అడుగుతారు. అలా కాలం గడిచే కొద్దీ ఇలా అడిగేవాళ్ళు ఎక్కువైపోతారు. ఎందుకంటే వారు చెప్పింది కరెక్ట్ అవుతుంది అని లెక్కలకి ఏం కాదు, ఇది ఏమీ కాదు అనేది నిజమవుతుంది. సంవత్సరాలు గడుస్తున్నా ఏం జరగట్లేదు కదా, ఇంక జరగట్లేదు కదా. కాబట్టి ఇది ఏం కాదు, ఏం జరగదు, వీడికి పెచ్చెక్కి ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు, బుద్ధులు ఎక్కడ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా విమర్శలు తీవ్రమవుతాయి. నీ పట్టిన మూర్ఖత్వం వదలదేట ఒత్తిగన. ఇంత వాడ ఉరుమదిని కడతావేటి? ఈ వాడలో ఇచ్చిపోద్దా? అంత నీళ్ళు వచ్చేతాయా? సముద్రాల మీదకి వచ్చేతాయా? అమ్మ మీ నాన్న ముసలోడు వరం చెడిపోయి ఉంటుంది, మీకేమైందిరా మీరు కూడాను అని కొడుకులు అంటారు. అమ్మలక్కల బయలుదేరుతారు. వాళ్ళు భార్యలు అంటారు, ఏమ్మా మీరైనా చెప్పచ్చు కదా బొత్తిగాను. ఆ ముసలాడు చూడు ఎండలో ఎండిపోతున్నాడు, ఆ వాడకడతాకి అక్కడే కూర్చుని కొట్టుకొని ఎందుకు వచ్చిన పని ఇది? ఇలాంటివి ఎన్నెన్నో వాళ్ళు అడుగుతున్నప్పుడల్లా ఈయన బోధిస్తూనే వచ్చాడు ఓపిగ్గా. 120 సంవత్సరాలు బోధించాడంటలా. వాడు పూర్తయ్యేంత వరకు దేవుడు టైం ఇచ్చాడు వాళ్ళకి. టైం అవుతున్నట్టుగా కనపడుతుంది, కానీ దేవుడు నమ్మకమైన వాడు అని చెప్పింది తప్పకుండా చేస్తాడు అనేది అప్పటికి తేలికైపోతుంది. అప్పటికి మటుకు జరిగిన తర్వాత తెలుస్తుంది. అప్పటికి మటుకు 2 ఏళ్ళు అయిపోయినాయి, 3 ఏళ్ళు అయినాయి, 10 ఏళ్ళు అయినాయి, 20 ఏళ్ళు అయినాయి, 30 ఏళ్ళు అయిపోయినాయి, 40 ఏళ్ళు అయిపోయినాయి, 50 ఏళ్ళు అయిపోయినాయి. ఈ లోపల పెళ్లిగానుడి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ కొడుకులు ఉంటారు, మళ్ళీ ఆడికి మళ్ళీ పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ ఆడి కొడుకులు ఉంటారు. ఇలా జరిగిపోతూ ఉండేసరికి ఏమవుతుంది? ఈ మాట తేలికైపోతూ ఉంటుంది. అది నెరవేరేదాకా తేలికైపోతుంది ఆ మాట. దాంతోపాటు వాడు హేళన చేసేటువంటి మాటలు కూడా ఎక్కువైపోతాయి. కాబట్టి తట్టుకుని నిలబడడం చాలా కష్టం. మీ నమ్మకాన్ని ఎవరి మాటలు కూడా ప్రభావితం చేయలేదు. మీ నమ్మకాన్ని ఏ మాత్రం కూడా లాగలేకపోయారు. ఈ లోక మర్యాద బారిన వారి పళ్ళ దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాట నోవహు తన కుటుంబాన్ని చెప్పాడు. నోవహు ఏదైతే చెప్పాడో అదే మాట మీద ఆయన భార్య, 3 కొడుకులు, కూతుళ్ళు కూడా కోడళ్ళు కూడా ఉండిపోయారు. మొత్తం 7 కూడా. అదే పని, ఎవరు చేసే పని వాళ్ళు. కొడుతున్నారు అనుకోండి, వీళ్ళు కొట్టకపోయినా వాళ్ళకి భోజనం పెట్టాలి కదా, వాళ్ళు తాగడానికి నీళ్ళు వేయాలి కదా. ఆ తాడుగట్లు లాగుతారు, తాడు పట్టమంటే అది పట్టుకుని ఇలా చేయాలి, సాయం చేయాల్సిందే. ఇలా కూర్చోవడానికి పడుకోవడానికి కుదరదు. వాళ్ళు చేసే పని వీళ్ళు చేయకపోయినా వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేయాల్సిందే కదా. అందరూ సహకరించాలి. ఎవరి పని వాళ్ళు చేయాల్సింది. అందరూ ఒకే పని చేయరు. ఎవరి పని వాళ్ళైతే తప్పకుండా చెయ్యాలి. ఈయన అలా బోధిస్తూనే వచ్చాడు కదా. చూడండి, ఆదికాండం 7వ అధ్యాయము 11-12 వచనాలు. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు వస్తాయి. ఇలాంటిది అప్పటికి రాలేదు, ఇలా రాబోతాయి, వస్తాయి, భూమిని ముంచేస్తాయి, పర్వత శిఖరాలు కూడా మునిగిపోతాయి, ఒక్క జీవి బతకదు, చెట్టు పుట్టతో సహా నాశనమైపోతాయి.
అని చెప్తానే ఉన్నాడు కదా. అదే మనం చదివింది పేతురు 2 పత్రికలు 2:5 అది మనం చదివాం కదా. ఉమ్. విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము లోకము మీదికి రప్పించేశాడు. అది వచ్చేదాకా తెలియలేదు. వచ్చాక ఏం చేస్తావు నువ్వు? రాకముందే జాగ్రత్త పడాలి కదా. వచ్చాక ఏం చేస్తాం? మనం ఒక మాట ఉంటా, వచ్చినప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు చూసుకుందాంలే. ఏం చూసుకుంటావు అప్పుడు? ఇది చూసుకుంటే ఇంకేమైనా ఉంటే కదా. ఈ దారి ఏమి ఉండదు. అప్పుడు డబ్బోళ్ళు కాలం ఉంది, అప్పుడు చూసుకోవచ్చు, అప్పుడు చూసుకోవచ్చు. 3 చేపల కథలు సుమతిలాగానే ఉండాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు సుమతిలాగానే ఉండాలి. కొద్ది గొప్ప లక్కు కాలమతికి ఉంటుంది. కొద్ది గొప్ప కాలమతికి. మందమతికి ఇక లేదు, ఏమీ లేదు. ఇక మందమతికి ఇక ఛాన్సే లేదు. అందుకని ఏం చేయాలి? విని విశ్వసించేటువంటి వారం. సుమతి చెప్పినటువంటి మాట మిగతా వాడు వినలా. వాళ్ళతో పాటు తను ఉందా? విన్నారు కదా మీరు, విన్నారు కదా. ఏంటో చెప్తున్నారు అనుకుంటున్నారు, అంతేనా? అయ్యయ్యో, మళ్ళీ మొదలెట్టాలది. ఒక చెరువు ఉందంట. ఆ చెరువులో చాలా చేపలు ఉంటాయి. అది 3 చేపలు మట్టుకు స్నేహం కుదిరిందంట. ఒకదాని పేరు సుమతి అంట, ఒకదాని పేరు కాలమతి అంట, ఒకదాని పేరు మందమతి అంట. వేసవకాలం నీళ్లు తరుగుతూ ఉంటాయి. ఆ చెరువు వానరులు వచ్చి చుట్టూ తిరుగుతా, ఇంకో 15 రోజులకి నీళ్ళు ఇంకా బాగా తగ్గుతాయి, ఇంకా మనం చేపలు పట్టేయచ్చు అని మాట్లాడుకున్నారంట. ఏంటి గట్టంటా తిరుగుతున్నారు అని చెప్పేసి సుమతి వారకు వచ్చిందనమాట. వీళ్ళేంటి వచ్చి గట్టంటా తిరుగుతున్నారు అని సుమతి వారకు వచ్చేసరికి వాళ్ళ మాటలు వింది. అమ్మో, 15 రోజుల్లో పెట్టేస్తారా? ఈ విపత్తు నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడే ఇక్కడి నుంచి మెల్లగా ఇంకో దారికి వెళ్ళిపోవాలా అని అనుకుని తన స్నేహితులిద్దరిని పిలిచిందంట. అరే, కాలమతి మందమతి ఒకసారి వెళ్ళారండి, ఈ చెరువు వానరులు వచ్చారు, చూశాను, మాట్లాడుకుంటున్నారు, నీళ్ళు ఇప్పటికే కొద్దిగా తగ్గాయి, ఇంకో 15 రోజులకి బాగా తగ్గిపోతాయి, మనం చేపలు పెట్టేద్దాం అనుకుంటున్నారు. మనం బతికి పట్టగట్టాలంటే ఈ లోపలే ఏదో ఒక నీటి జాలు చూసుకుని ఈ చెరువులో నుంచి ఇంకో దాంట్లోకి మనం వెళ్ళిపోవాలా అని చెప్పింది సుమతి. కాలమతి అప్పుడు కొంచెం చూసుకుందాంలే, 15 రోజులు ఉంది కదా, నువ్వు ఇప్పుడే కంగారు పడిపోతున్నావు నువ్వు, అప్పుడు కొంచెం చూసుకుందాంలే అందని కాలమతి. మందమతి అని వెళ్ళిపోయింది. అసలు ఏం మాట్లాడలేదు. ఇదేమీ అసలు మాట్లాడకుండా పోయింది. అసలు పట్టించుకోలేదు అనమాట. ఇది కాలమతి ఉంది. అప్పుడు కొద్దిగా చూసుకుందాంలే అంది. మీరు చావండి, నాకెదురు అబ్బాయి, నా దారి నేను చూసుకుంటానని మెల్లగా ఆ చెరువుల నుంచి నీటి జాలు పక్కకి వెళ్తుంది. నీళ్ళు తగ్గటం కోసం కొద్దిగా జాలు పెడతారు కదా, వదిలి బయటికి వెళ్ళిపోతాకి, దానంతా బాగా నిండుగా నీళ్ళున్న చెరువులోకి వెళ్ళిపోయింది. హ్యాపీ, దానికి ఇంకే గొడవ లేదు అన్నట్టుగానే 15 రోజులు అయింది. వాళ్ళు వేసుకొచ్చేసారు. వాళ్ళు వేసుకొచ్చేసి ఇక పక్కన వాళ్ళు వేసి లాగుతున్నారు. ఇంకా చచ్చామరు నాయనోయ్, పడిపోయామరు బాబోయ్ అని చెప్తే మనం వెళ్ళలేదు, వచ్చేసారు అనుకుంటున్నాయి రెండును. పైకి లాగారు, వలలు గట్టు మీద దులిపారు, ఇవన్నీ ట్రైన్లోకి ఏరతారు. ఈ లోపల కాలమతి ఏం చేసింది? చచ్చినట్టు పడుకుంటుంది. అలా కదిలే వాటిని వేస్తున్నారు. చచ్చిందని దోలికి వెళ్ళరు కదా. అది బొట్టలో వాళ్ళు వేసేటప్పుడు కొంచెం కొంచెం కదులుతుంది, మళ్ళీ ఇటు తిరిగేటప్పటికి చచ్చినట్టు పడి ఉంటుంది. మళ్ళీ ఏదో తీసి మళ్ళీ బొట్టలో వేసి ఇలా తిరిగేటప్పటికి మళ్ళీ కొంచెం కదులుతుంది. అలా 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 వారం వరకు వచ్చి నీటిలో జంప్ చేసేసింది.
కాలమతి. మందమతి ఏం చేసింది? ఇంక అయిపోయింది రో నాయనో, నా బతికి ఎండిపోయింది రో, నా బండికి ఎండకాట అడిపోయింది రో నాయనో, అయిపోయిన రోజు ఓ ఎగిరెగిరి పడుతుండే దాని మీద పడి పట్టుకుని బుట్టలు పెట్టేశారు. దాని పని అయిపోయింది. ఇలా 3 రకాల మనుషులు ఉంటారు. ఒక కవి గారు ఈ 3 చేపల్ని పెట్టి చక్కగా ఒక కథ రాశాడు. ఇందులో ఎవరు మంచి రోలు? ఎవరు? అర్థం కాలేదా? నేనేమన్నా ఎబ్రి భాషలో మాట్లాడానా? తెలుగే కదా. ఈ ముగ్గురులో ఎవరు మంచోళ్ళు? ఎవరిలా మనం ఉండాలా? సుమతిలా ఉండాల. అంటే రాబోయే విపత్తును ముందే గుర్తెరిగి తప్పించుకునే మార్గాన్ని మనం చూసుకోవాలా. అందరికీ చెల్లదు కాలమతిలాగా. అదేదో మొత్తం మీద అలా జారింది. కానీ అంతకంటే యుక్తితో ఉంటారు కదా మనుషులు. ఇది ఆశయాత్మ తిరిగిదాం, మనం అడి తిరిగినప్పుడు జరుగుతుంది, ఇలా తిరిగినప్పుడు చచ్చినట్టు ఉంటుంది అని చెప్పి పట్టుకునే హితే ఏదో లక్క దానికి కలిసి వచ్చింది, జారింది. కానీ ఒడ్డును పడిన తర్వాత బతకడం అంత తేలిక. కాబట్టి కాలమతిలాగా ఉండొచ్చులే అనుకోవడం కూడా తప్పే. అది అందరికీ కుదరదు, అన్ని సమయాల్లోనూ పనిచేయవు. ఇక మందమతికి అయితే ఇంకేమీ లేదు. అడుగు బుద్ధిహీనుడు. విపత్తు వచ్చినప్పుడు దాన్ని తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించడం అనేసి తనకే అల్లరి చేసేసుకుంటూ ఉంటాడు. తనే అల్లరి చేసేసుకుంటూ ఉంటాడు. అల్లరి చేసుకుని తన గుట్టు తనే బయటెట్టేసుకుని తనే ఇబ్బంది పడిపోతాడు. అది మందమతి. ఇక్కడ సుమతి ఎవరు? మనం చెప్పుకునే దాంట్లో మనం ఉంటున్న స్టోరీ ఉంది కదా, చరిత్రలో చోటు చేసుకున్నటువంటి సందర్భం. ఇది కథ కాదు. ఇది 3 చేపలు చెప్పింది కథ. కానీ నోవహు ఇది వాస్తవం, ఇది కథ కాదు. అందులో ఎవరు ఇప్పుడు? సుమతి ఎవరు? నోవహు. సుమతి నోవహు. ఇక తనకి సంశయం లేదు. దేవుడు చెప్పిన మాట వినేశాడు. అది జరగడానికి ఎంతకాలమైనా పట్టొచ్చు కాక. ఈ లోపల దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను చేయాలంతే. అడిగిన వాళ్ళకల్లా చెప్తాను. ఎవరైనా నా మాట విని నాతో పాటు ఈ పనిలో ఏకీభవిస్తే వారు కూడా రక్షింపబడతారు. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని వదులుకోకుండా ఉండడం ఎంత సహజమో, అలాగే బుద్ధిమంతుడు తన బుద్ధిని వదులుకోకుండా ఉండాలా. అంతే కదా. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని వదులుకోవడంలే. మరి బుద్ధిమంతుడు మూర్ఖుడిని చూసి తను మూర్ఖుడిగా మారిపోతాడా? తన సద్బుద్ధిని వదిలిపెట్టేసుకుంటాడా? కలిగి ఉన్న దాన్ని మనం వదులుకోకూడదు, భద్రంగా దాన్ని కాపాడుకోవాలా. మంచి లక్షణాలు, చెడ్డవాటిని వీలు దొరికినప్పుడల్లా అందులోంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలా. బయటికి రాకపోతే మందమతిలా నాశనమైపోయేటువంటి పరిస్థితి. ఇంకా తర్వాత 5వది, దేవుడు నోవహును అతని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా? జలప్రళయం వచ్చేస్తుంది, ఇంకా వచ్చేస్తుంది. కాబట్టి నోవహు వాడి నిర్మాణం అయిపోయింది కదా, ఇక నేను ఆకాశవాకిళ్ళు విప్పేస్తాను, ఈ పాతాళ జలాన్ని కూడా పైకి విప్పేస్తాను, అన్ని తూములు వదిలిపెట్టేస్తాను ఇక. కాబట్టి ఇదిగో నువ్వు ఒక బోర ఊదు. ఆ బోర ఊదినప్పుడు వస్తుంటాయి జంతువులు, ఆడమగ జంటలుగా వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ ఈ అంతస్తుల్లో నువ్వు కేటాయించిన స్థలాలకు వాటిలన్నింటినీ చేర్చేసేయి. అన్నీ వచ్చేస్తాయి. పులి ఆడమగా వస్తాయి, సింహం ఆడమగా వస్తాయి, ఏనుగు ఆడమగా అన్నీ వస్తాయి. కొన్ని పవిత్ర జంతువులు అయితే 7 అన్నాడు, అపవిత్రమైన ఒక్కొక్క జోడి.
ఎందుకంటే కొన్నిటిని తీసి దహనబలిగా ఇచ్చాడు కదా, మంచి అంటే పవిత్రమైనవి ఇంకా చాలా కొన్ని 7 జతలు ఉంటాయి అన్నమాట. ఇవి మటుకు ఒక్కొక్క జత. ఇవన్నీ వాటికి అవిగా అన్నీ వచ్చేస్తాయి. ఇది బైబిల్ అనుకుంటా. ఈ బైబిల్ అని హాలీవుడ్లో ఒక మూవీ తీశారు దీన్ని, నోవహు వాడ జలప్రలయం. అవి వస్తుంటాయి ఎన్నిని, మళ్ళీ వస్తాయి ఎన్నిని, ఒక జోడీల కింద వస్తాయి. తాంబేలు కూడా వస్తుంటాయి. అన్నీ చాలా బాగా చక్కగా చూపిస్తారు అన్నీ లోపల అనమాట. అన్నీ లోపలికి వచ్చేసిన తర్వాత దేవుడి ద్వారాన్ని మూసేస్తాడు. పైనుంచి 2 అడుగులు కింద ఒక కిటికీ మట్టుకు ఉంటుంది. ఆ కిటికీని కూడా దేవుడే మూసేశాడు, సీల్ చేసేసాడు. చేసిన తర్వాత ఇక మొదలైపోద్ది ఇక వర్షం. మామూలు కాదు, మహాప్రళయం. 40 దివారాత్రులు. 40 × 24 వేసుకోండి ఎన్ని గంటలు అవుతుందో. మరి 1 గంట వాన కురిస్తేనే రోడ్లు మునిగిపోతున్నాయి కదా, 1 గంట వర్షం కురిస్తేనే రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. అలాంటిది 40 × 24 వేసుకోండి ఎంత అవుతుందో ఏమ్మా, ఎన్ని గంటలు అవుతుంది? 960 గంటవా? 40 × 24 రమ్మా, అంత అవుతుందా? అంతేనా? అన్ని గంటలు 960. అన్ని గంటలు నిరంతరాయంగా పడుతూనే ఉన్నాయి నీళ్లు. పైనుంచి మాత్రమే కాదు, అగాధ జలాలను కూడా వదిలేశాడు దేవుడు. కింద నుంచి అగాధ జలాలను కూడా వదిలేశాడంట. పైనుంచి ఆకాశపు తూము నిప్పేశాడంట. ఇంకా జలాలు ప్రచండమైపోయి ఎంత ఎత్తు, మౌంట్ అరారాత్ అనేటువంటి పర్వత శిఖరాన వాడ ఆనుకుంది. ఆనకుండా పైకి కూడా వెళ్ళిపోయింది. ఆ పర్వతాన్ని కూడా దాటి పైకి లేచిపోయింది, ఇంకా పైకి వెళ్ళిపోయింది. 12,877 అడుగులు ఎత్తంటది మౌంట్ అరారాత్. 12,877 అడుగులు ఎత్తంట. దాని మీద వాడ ఆనింది. అంతకుముందు దాన్ని దాటి పైకి వెళ్ళిపోయింది, తేలిపోయింది. దానికంటే కూడా పైకి తేలిపోయింది. అంటే ఎన్ని వేల అడుగులు వచ్చేసింది వాటర్. చూడండి ఎన్ని వేల అడుగులు. పర్వత శిఖరాలన్నీ మునిగిపోయాయి. ఇంకా చెట్టు పుట్ట ఏముంటాయి? ఇంకేమీ లేవు. 150 రోజులు ఉన్నాయట. అంటే 5 నెలల పాటు నీళ్లు ప్రబలేయంట, అంత ఎత్తున. ఆ తర్వాత పర్వత శిఖరాన వాడాగుద్ది. మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళు మెల్లగా దిగాలి కదా, మెల్లగా కిందకి దిగాలి. ఎన్ని వేల అడుగులు దిగాలి. మొత్తం మీద ఆ వాడలో 1 సంవత్సరం 10 రోజులు ఉన్నారు. 1 సంవత్సరం 10 రోజులు ఉన్నారు వాళ్ళు. 150 దినాల వరకు నీళ్లు ప్రబలయ్యి అక్కడి నుంచి మెల్లగా సింక్ అవడం మొదలైంది, నీళ్ళు దిగిపోవడం మొదలైంది. అలా దిగడానికి మళ్ళీ ఒక 7 నెలలు పట్టిందనమాట. అన్నీ అంతకాలం వీళ్ళందరూ వాళ్ళలోనే ఉన్నారు. ఇంతకాలం ఎలా పోషింపబడ్డారు? మెకానిజం భలే ఉంటుంది అక్కడ. అందులో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు లాంటి, చిరుతపులు లాంటి మాంసాహారాలు ఉన్నాయి. వాటికి మాంసం ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని ఏర్పాటైన ప్రపంచం, ఆయన పిలుపుకు లోబడి వచ్చిన ప్రపంచం. కాబట్టి పాలిచ్చేటువంటి క్షీరదాలు ఇచ్చే పాలు తాగేవట అవి. సింహాలకి, పులులకి, వాటికి పాలు వేసేవారండి, పాలు తాగేవంటాయి. వీటికేమో గడ్డి వేసేవారు, కోళ్ళ గింజలు వేసేవారు. అవన్నీ గుడ్లు ఎట్టియండి. ఆ గుడ్లు ఆహారం. ఒకదానికొకటి ఆ రకంగా మరి సంవత్సరం పోషించాడు దేవుడు. అలా సంవత్సర కాలం పోషించాడు దేవుడు.
అది ఎలా సాధ్యం అనవచ్చు. 5 రెట్లు లేని చేపలు 35,000 మందికి పెట్టాడు కదా. కాబట్టి ఇది అసాధ్యం అవుతుందా? అలా అంతకాలం ఉన్న తర్వాత ఇప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. ఎందుకంటే ఆయన మాట విని దాన్ని అనుసరించడం ఎంత కష్టమైనా సరే, ఎవరు దాన్ని అనుసరించి నడుచుకుంటారో అలాంటి వారిని తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మేలు కోసం జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు వారిని మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి ఆయన ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దాదాపు ఆ మౌంట్ అరారత్ పర్వతం మీద 7 నెలల 17 రోజుల పాటు అక్కడ ఉండిపోయింది వాడ. కొండ శిఖరం మీద చుట్టూ నీళ్ళు కనబడతాయండి, వీళ్ళకి కనబడవు. ఎందుకని మూసేశాడు దేవుడు. బంధు అది తీయడానికి లేదు, దేవుడే సీల్ చేసేసాడు. వీళ్ళు మట్టుకెళ్ళి సీల్ చేసి ఒకళ్ళు సీల్ ఓపెన్ చేసుకుంటే ఎక్కడికి వచ్చి పడతారు? మళ్ళీ వచ్చి జలాల్లోనే పడతారు. అందుకని ఎప్పుడు దేవుడు తెరవాలో అప్పుడే తెరుస్తాడు. అప్పటి వరకు మనం అలా ఓపికగా ఆ లోపల అలా ఉండాల్సిందే. చాలా సురక్షితంగా ఉన్నావు కదా, ఇంక ఇబ్బంది ఏంటి నీకు? కానీ ఉండలేము అక్కడ. ఈ లోకం అలా ఉంటుంది, ఉండనివ్వదు. సొంత ప్రయత్నాలు మళ్ళీ ఏదో చేసేటువంటి పనులు ఉంటాయి. కానీ ఇక్కడ నోవహు అతని కుటుంబీకులు ఇంకెవ్వరూ సొంత ప్రయత్నాలు చేయలేదంతే. దేవుడు ఎప్పుడు తెరుస్తాడో అప్పటి వరకు అందులోనే వారు ఉండిపోయారంతే. అంతకాలం ఉండిపోయారు. అలాగే జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటారు. లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతుని అతని కుటుంబాన్ని వెలుపలికి ఈడ్చుకొచ్చేసాడు. సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినా సరే. తర్వాత రాహేలు జ్ఞాపకం చేసుకున్నాడు, తన గర్భాన్ని తెరిచాడు. సమయానికి సారమ్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన గర్భాన్ని తెరిచాడు. మన పితరులైన ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో జ్ఞాపకం చేసుకున్నాడు, విమోచకుణ్ణి పంపించాడు. హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక గొప్ప ప్రవక్తని తన గర్భవాసాన్ని లోకానికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో, ఓపికతో కనిపెడతారో అలాంటి వారిని తప్పకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని తీరుతాడు. వారి కొరకు ద్వారాలు తెరుస్తాడు కూడా. వారికి ద్వారాలు తెరిచేటువంటి వాడు. అయితే అంతవరకు విశ్వాసంలో నుంచి జారిపోకుండా స్థిరులై ఏ పని దేవుడు మనకి అప్పచెప్పాడో ఆ పనిని చేస్తూనే ఉండాలి. నిజమే, ఆ వాడ ద్వారాలు తెరిచిన తర్వాత వీటన్నిటినీ బయటకు వదిలిపెట్టేస్తే నీటితో సహవాసం చేసేటువంటి అవకాశం మళ్ళీ నోవాహుకు అతని కుటుంబానికి వచ్చుదా? వస్తుందా? అవి బయటికి వెళ్ళిపోతే చూడండి ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించాడు అక్కడ దేవుడు. క్రూరమైన సింహాలు అక్కడే ఉన్నాయి, సాధువులైన జింక పిల్లలు అక్కడే ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, తాబేళ్ళు అటు ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. పక్షులు, ఆస్ట్రిచ్ పక్షులు అంత పెద్ద పెద్దవి కూడా. ఇలాంటివన్నీ అందులో ఇవన్నిటితోటి ఓ సంవత్సరం కాలం ఉన్నారు వాళ్ళు. వీటన్నిటితోటి ఓ సంవత్సర కాలం ప్రపంచం ఎంత అద్భుతమైన ప్రపంచమో చూడండి. నోవాహుని అతని కుటుంబాన్ని ఎలాంటి ప్రపంచంలో పెట్టాడు. మీద పడి చీల్ చేసేటువంటి సింహాలు వీళ్ళని చూసి ఇళ్ళ వెళుతాయి, ప్రేమగా వెళుతాయి, మాకు పాలు పడుతూ ఉంటారు. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకుని సవర్ చేసి ఆడి దానికి పాలేసి ఈయన చేస్తారు.
ఇటువంటి అనుభవాలు చూడండి, నిజంగా ఆలోచించండి ఎలా ఉంటాయో. సంవత్సర కాలం ఈ అనుభవం ఇచ్చాడు వాళ్ళకి. ఒక్కసారి తలుపు తీసి వీటన్నిటిని పంపించేస్తే వాళ్ళ చుట్టూ ఏమైనా కోళ్ళు ఉంటాయేమో, అంతకుమంది ఏముంటాయి? అడవి మృగాలన్నీ అడవిలోకి పోతాయి. నేను పాలిచ్చి ఆవులు గేదెలు లాంటి ఏమైనా ఒకటి కట్టేసుకుంటారు, గాడిద. మిగతా అన్నీ మళ్ళీ దరిదాపులు కూడా రావు. ఎటువంటి సాన్నిహిత్యం, ఎలాంటి స్నేహం ఇచ్చాడు, ఎలాంటి బంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా ఎన్నెన్నో అనుభవాలు వాళ్ళకి. అలా పక్క నుంచి ఇలాంటి మేతేసుకుంటే ఎలా తిరిగి వచ్చేటప్పటికి చూడండి, వినితే బైబిల్ చూడండి, బైబిల్లో ఉన్నట్టుంది ఇది. నోవాహు వాడ జలప్రళయం అంతా అది బైబిల్ అని హాలీవుడ్ వాళ్ళు తీశారు. మన వాళ్ళు ఎలాంటివి తీయలేరులేండి, హాలీవుడ్ వాళ్ళు తీశారు బైబిల్ని. మనం చెప్పుకుంటున్నాం, ఇది చెప్పుకోవడం కాదు, నిజంగా అందులో చూడొచ్చు నిజంగా ఎలా ఉంటుంది, జలప్రళయం ఎలా ఉంటుంది, వాడ అందులోపల ఉండే జంతువులు, వాటితో వీళ్ళ స్నేహం ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు కనబడతాయి. మళ్ళీ ఆశ్చర్యం అవుతుంది, ఆనందం వస్తుంది, నవ్వు కలుగుతుంది, అలా ఉంటాయి కదా. మొత్తం మీద దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని ఖచ్చితంగా వెలుపలికి తీసుకొచ్చేటువంటి పని ఇక చేస్తాడు. ఇక ప్రస్తుతానికైతే వాళ్ళు అందరూ కూడా వాడలో సురక్షితంగా ఉండిపోయారు. మరి మనం ఎక్కడున్నాం? నోవహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కూతుళ్ళు, లోకమంతా విడిచిపెట్టబడింది ఈ జలప్రళయంలో. వీరు మట్టుకే దానిలో సురక్షితంగా ఉన్నారు. ఇంకా ఎలాంటి ప్రళయం వాళ్ళని ఏమీ చేయదు. దేవుని యొక్క సురక్షితమైన చేతుల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇక అందులో నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళకి నష్టం కలిగించే వాళ్ళు ఇంకెవరు ఉంటారు? ఇంకెవ్వరు ఉండరు, ఇంకా ఉండరు. అటువంటి సురక్షితమైన మంచి చోటుకి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మనం ఏంటి సంగతి? మన సంగతి ఏంటి? జలప్రళయం వచ్చింది, నోవహు ఓడలోకి వెళ్ళిపోయాడు, కుటుంబంతో క్షేమంగా ఉన్నాడు. అలాగే లోకం మీదకి ఒకేసారి లోకమంతా కాకపోయినా అక్కడక్కడ అని చెప్పేసి సొదొమ గొమొర్రాలను నాశనం చేయడం ద్వారానే మొదలుపెట్టాడు ఆయన. ఒకేసారి లోకమంతటిని నేను నాశనం చేయను, ఎక్కడ ఘోరంగా పాపం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మట్టుకే అని చెప్పేసి అప్పుడే 19వ అధ్యాయం వచ్చేసరికల్లా సొదొమ గొమొర్రా పట్టణాలని అగ్నిగంధకాలతో దహించేశాడు. ఇంకా అలా అప్పటి నుంచి అక్కడక్కడ అలా జరుగుతూనే ఉంటా ఉన్నాయి. అది ఇప్పుడు ఒకవేళ మన ప్రాంతం మీదకి విపత్తు వస్తే మన సురక్షితమేనా? మన 3 రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో విపరీతమైన భయంకరమైన గాలులు వచ్చాయండి. 150 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చేసి పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయినాయి. అదేదో హోర్డింగ్నో లేకపోతే మరి రేకుల చెట్టునో పట్టుకున్నాడు ఒక మనిషిలా. దాంతోపాటు మనిషి కూడా వెళ్ళిపోయాడు గాలికి. సినిమా స్టంట్ ఏం కాదు అని పెట్టాడు, హెడ్డింగ్ యూట్యూబ్లో వేశారు. ఇది సినిమా స్టంట్ ఏం కాదు, వాస్తవంగా గాలి చేత ఎగరగొట్టబడ్డ మనిషిని చూడమని చెప్పేసి పెట్టారు. పైకి ఎక్కడికో వెళ్ళిపోయాడు మనిషి. చూడండి ఎలా ఉంది. మరి అలాంటి ఒక పరిస్థితి మన మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి? దేవుని చేతిలో సురక్షితంగా ఉన్నామా? మన ఆత్మ దేవుని చేతిలో రక్షింపబడి సురక్షితంగా అది ఉండే ఈ పరిస్థితులు ఏమైనా మనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఇంకా సురక్షితం కాకపోతే ఏంటి పరిస్థితి? ఎక్కడికి పోతాం? దీని గురించి ఆలోచన చేయాలి. సువార్త చెప్పిస్తూనే ఉన్నాడు దేవుడు. నోవాహు చేత 120 ఏళ్ళు చెప్పించాడు సువార్త. ఒక్కడు కూడా రాలా. మొత్తం అందరూ జలప్రళయంలో నాశనమే. ఆ తర్వాత హాకారాలు, అరుపులు, కేకలు, బొబ్బలు, తాత, నోవాహు తాత, బాబాయ్, పెదనాన్న, అన్నయ్య, అరే బాబు ఒక తలుపు తిండు నాయన, మీరు చెప్తే మేము వెళ్ళలేకపోయాం, ప్రియంతగా చెప్పినా మేము పట్టించుకోలేదు, హేళన చేశాం, దయతో తలుపు తీయండి, మేము కూడా వస్తాం. టైం అయిపోయాక ఇంకా తలుపు తీయబడదు. అది మూసే లోపలే చేయాలి. ఏమైనా చేస్తే మూసేసాక
ఇంక తీయడం అంటూ ఇంక జరగదు. కాబట్టి ద్వారాలు మూయబడక మూలమే మనం ఏం చేయాలట? దేవుని నిత్యరాజ్య వారసత్వానికై సిద్ధపడాలి. వినటం వలన కలిగిన విశ్వాసాన్ని పరుచుకొని దాన్ని ఇంకనూ వృద్ధి పొందించుకుంటూ విశ్వాసంలో మరింతగా బలపడుతూ అనుకుంటూ ఈ లోకంలో ఏం జరిగినా సరే నాకేం కాదు, నేను ఇప్పుడు పోతే ప్రభుత్వం నిత్యము ఉంటాను అనేటువంటి ఒక నిరీక్షణ మెట్టెక్కేసి చక్కగా అక్కడ కూర్చోవాలి మనం. నోవహు కుటుంబం అలాగే వెళ్ళిపోయి చాలా క్షేమంగా ఉండిపోయి వేలాదిగా అరుస్తున్నారు. ఏం సగం టైం అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదు. కాబట్టి ఇప్పుడు మన టైం అయిపోవడం ఉంటే ఈ ఊరి పోవడమే. ఈ ఊపిరి ఎప్పుడు పోద్దో అప్పటి వరకే మనకు ఉన్న టైం. యుగాంతం అంటే ఇంకెన్నాళ్ళు ఉంటుందో దాంతో మనకు పనిలే. మన అంతం ఎప్పుడో అదే మనకు యుగాంతం. అంతే కదా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడు ఇచ్చాడు కదా, నాకు 20 ఏళ్ళే 30 ఏళ్ళే కదా, ఇంకా నాకు బోళ్ళంతా 40 70 50 సంవత్సరాలు ఉంది. ఈ లెక్కలు పనికిరావు. ఎప్పుడు మన టైం అయిపోతుందో మనకు తెలియదు, దేవుడికి తెలుసు. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉండాలనే దాన్ని తల్లి కడుపులో ఉండగానే దేవుడు నిర్ణయించేశాడంట. ఆ దినాలు అయిపోగానే మనుషుల్ని మంటికి మార్చేస్తాడంట. తండ్రి నరులారా తిరిగి వచ్చేసేయండి అని పిలుస్తాడంట. ఈ లోపలే మనం సిద్ధపడాలి తప్ప ఆయన పిలిచిన తర్వాత సిద్ధపడేది ఏం లేదు. ఇక ద్వారాలు మూయబడతాయి. కాబట్టి ఇప్పుడే నోవాహు ద్వారా మనం విన్నటువంటి సువార్త, నోవాహు ఏ రీతిగా అయితే క్షేమకరమైన చోటుకి వెళ్ళిపోయి ఉన్నాడు, అలాగే మనం కూడా క్షేమకరమైన చోటుకి వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి, ఉపయోగపడాలి అది. అంతేగాని మరి నాశనం అయిపోయిన మూర్ఖుల జాబితాలోకి మనం ఉండకూడదు. అందుకే మన కోసం ఇది మనకు బోధ కలగడానికే ఇవన్నీ రాసిపెట్టబడ్డాయి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు 120 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చాడు అవకాశం. 120 సంవత్సరాల సువార్త చెప్పించాడు, అవకాశం ఇచ్చాడు. ఆయన ప్రేమను చూడాలి. ఇక్కడ మనం జనమందరినీ నాశనం చేశాడు దేవుడు, నేనేం ప్రేమ కలడు ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వెంటనే చేశాడు ఆయన. 120 ఏళ్ళు చెప్పించాడే, 120 సంవత్సరాలు చెప్పి అప్పుడు కదా. దీన్ని పట్టించుకోమా మనం. దేవుడు ప్రేమ గలవాడు, ఆయన కనికరం కృప కలిగిన వాడు. కాబట్టి ఉట్టిని ఆయన మనల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టడం, ముందుగానే చెప్తాడు. అలాగే చెప్తూనే ఉన్నాడు, ఇదిగో నేను వస్తా త్వరగా, నువ్వు వచ్చే లోపల మీరు సిద్ధపడండి, మీ క్రియలను బట్టి మీకు ఇవ్వాల్సిన జీతం నా దగ్గర ఉంది అని ఆయన ముందే చెప్పాడు. అప్పుడు ఆయన వచ్చే నాటికి లేదా మనం ప్రాణం పోయే నాటికి ఎలా సిద్ధపడాలో ఆ రీతిగా మనల్ని మనం సంసిద్ధులు చేసుకోవాలి. దేవుడి మాటల్ని దీవించును కాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కానీ మీరెంత ప్రేమ కలిగిన వారు, నీ యందు భయము భక్తి కలిగినటువంటి యథార్థవంతుల కొరకు లోకమంతా నీ కన్నులు సంచారం చేస్తూనే ఉంటాయి. అప్పటి లోకంలోనూ మీరు సంచారం చేసి చూసి నోవహును అతని కుటుంబాన్ని ఎంచుకున్నారు. అతని కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో తనతో మీరు మాట్లాడి వారి కుటుంబ రక్షణ కోసం ఒక చక్కటి ఓడను తయారు చేసుకోమని, వారితో పాటుగా ఇంకా లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతుజాలం నేల మీద పాకేవి, ఆకాశంలో ఎగిరేవి, వాటన్నిటినీ కూడా మళ్ళీ మీరు పునరుద్ధరించాలని ప్రతిదానిలోనూ ఒక్కొక్క జోడి చొప్పున పెంటు పోతు అనేటువంటి మాటతో మీరు ఆయన మరి సురక్షితంగా ఉండడం కొరకు ఒక పెద్ద వాడును చేయమన్నప్పుడు దాన్ని మీ మాటకి ఏమాత్రం కూడా అభ్యర్థించకుండా నోవాహు అంగీకరించాడు. తన కొడుకులకి, తన భార్యకు, తన బిడ్డలకు నచ్చజెప్పాడు. వారిని కూడా కార్యోన్ముఖులను చేశాడు. వీనమన్నుగురు కలిసి మీరిచ్చిన కొలతల్లో చితిసారకపు మానుతో అది గొప్ప వాడను
సిద్ధపరిచిన వారుగాను కనబడుతున్నారు. కాబట్టి వారు మాత్రమే అందులో ప్రవేశించడానికి అర్హులయ్యారు. హేళన చేసిన వారు, ఎగతాళి చేసిన వారు, నవ్విన వారు ఏ ఒక్కరు కూడా మరి అందులోకి రావడానికి వీలు లేకుండా నాశనమైపోయినట్లుగానే మేము చూస్తూ ఉంటాం. 120 సంవత్సరాలు బోధించాడు. అలాగే తను మీరు మాకు బోధిస్తూనే ఉన్నారు. విని నాయన విశ్వసించి మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి, అలా నడుచుకోవడం కష్టమైన, నష్టమైన, భారమైన సరే అలా మేము నడుచుకున్న రోజున మేము కూడా నోవహు కుటుంబం వల్ల రక్షణలోకి నడిపింపబడతాం. నోవహు ఒక్కడు స్వార్థపరుడు గాక కుటుంబం అంతటినీ రక్షించుకున్న రీతిని మేము కూడా మా కుటుంబాన్ని, మా బంధువులను అందరినీ కూడా రక్షించడానికి మేము సిద్ధపడాలా. ఈ రక్షణ సువార్తను మళ్ళీ మళ్ళీ వారితో మేము పంచుకుంటూనే ఉండాలి. ఆ రీతిగా మా ప్రియులు ఉండడానికి కూడా మీ కృప చూపించండి. ఎప్పుడైతే ఆరాధించబోతున్నారు, మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సహాయపడమని ప్రభువును మా రక్షకుడినైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. దేవుని పరిశుద్ధ వాక్యంలో దీవించిన గాక. ఆమేన్. కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనివల్ల బలహీన ప్రభా నేను మాట్లాడడానికి నిలబడబోతుండగా నన్ను మరుగు చేయండి. ఈ కొద్ది సమయం అన్ని సహాయ సహకారాలకు అందించి మీ చేతి పనిముట్టుకు నోటిపోరుగా వాడుకోమని అడుగుతున్నాను. చచ్చబడిన మా ప్రియులు కూడా ఈ లోకాన్ని పూర్తిగా మరిచిపోయి ఈ పరలోకపు గమనం నుండి నువ్వు ఇస్తున్నటువంటి అమూల్యమైన లేఖనాల కొరకు ఆశతో ఎదురు చూచులాగున మరి హృదయాలు, చెవులని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించులాగున సహాయం చేయండి. మీ నామం అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసునామంలో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. మన పితరుడైనటువంటి పేతురు గారు ఏదైతే చెప్పారో మాట మనం విన్నాం. క్రైస్తవుడు అనేటువంటి పదం బైబిల్లో మనకి 3 చోట్ల కనపడుతుంది. అపొస్తలుల కార్యాల్లో 2 చోట్ల, అలాగే పేతురు గారు ఒకసారి ప్రస్తావించారు. అంతేగాని యేసు ప్రభు ఏమో క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి ఏమి రాలేదు. ఆయన అంత్యొకయలో క్రీస్తు శిష్యులను చూసి ఆ పట్టణపు వారు వీరు క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు, వీరు క్రైస్తవులు అని ఈ పదాన్ని వాళ్ళు వాడారు తప్ప యేసు ప్రభు ఒక మతాన్ని స్థాపించడానికైతే ఆయన రాలేదు. అయితే ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు. నేనే మార్గమును సత్యమునని చెప్పాడు, కానీ నేనే క్రైస్తవ మతానికి మూల పురుషుణ్ణి, నేను క్రైస్తవ మతాన్ని నేను ఇక్కడ స్థాపిస్తున్నాను అని చెప్పలేదు. మనుషులు పెట్టుకున్న పేరు అంతే. ఒకవేళ అలాగే మనల్ని క్రైస్తవులు అని పిలిస్తే ఆ క్రైస్తవులు ఆ పేరును బట్టి కనుక ఒకవేళ ఏమైనా అవమానాలు ఎదురైనా ఆ పేరును బట్టి ఎంతో గర్వించాలి అంటాడు. ఎందుకు? ఎవరు క్రైస్తవులు? క్రీస్తు అనుచరులు. లోకరక్షణ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి మానవుని యొక్క శరీరాకృతిలోకి ఈ లోకానికి వచ్చి వారి పాపాల పరిహారార్థం తను తాను త్యాగం చేసినటువంటి ఓ మహానుభావుడు, లోకరక్షకుడు, యుగ పురుషుడు కదా, ఈ శకానికి ఆద్యుడు అయినటువంటి ఆయన పేరు కలిగి ఉండడం ఎంత గొప్ప. పలాని వారి మనవడు అంటే నేను పలాని వారి మనవుడిని, అదే పలాని వాళ్ళ కొడుకుని అని చెప్పుకోవడానికి
మనం అతిశయిస్తూ ఉంటాం కదా, గర్విస్తూ ఉంటాం. అలాంటిది సమస్త లోక పాపాలను పరిహరించి అందరినీ రక్షించుకొని తన దగ్గరకు తీసుకెళ్ళి ఒక మంచి ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి తన ప్రాణాలను పెట్టినటువంటి ఆయన శిష్యులం మేము, ఆయన పేరు మీదుగా క్రైస్తవులం మేము అని చెప్పుకోవడానికి ఇంకెంత గర్వించాలా? అందుకని ఈయన చెప్తున్న మాట ఏమంటాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక క్రైస్తవుడు అనే పేరును బట్టియే దేవుణ్ణి మహిమ పరచాలి. అది గొప్ప ఒక బిరుదు అనమాట. క్రైస్తవుడు అంటే రక్షింపబడ్డవాడని అర్థం అక్కడ. మరి ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి ఎవరు అర్హులు? క్రైస్తవులు అర్హులు కదా. అంటే ఎలాంటి క్రైస్తవులు? క్రైస్తవులని అనుకునే వాళ్ళు అందరూనా? అందరూ కాదు. ఎందుకంటే అందరికీ క్రైస్తవులని పేరు పెట్టలేదు అది ఒక్కల వాళ్ళు. యేసు అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి శిష్యులకి ఆ పేరు పెట్టారు. కాబట్టి ఎవరు క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తారో వారే క్రైస్తవులు అనబడ్డానికి అర్హులు. అంతేగాని క్రైస్తవుడైనటువంటి తల్లిదండ్రులకు పుట్టినందు వల్ల పుట్టుకతో క్రైస్తవ్యం వచ్చేస్తే వాళ్ళు క్రైస్తవులు అయిపోతారా? క్రైస్తవులు కాదు. కొన్ని లక్షణాలు ఉంటేనే వారు క్రైస్తవులని పిలువబడ్డానికి కొన్ని లక్షణాలు ఉండాలంట. దేవుని వాక్కు లేదా క్రీస్తు వాక్కులను శ్రద్ధగా వినాలి. అలాంటి వాళ్ళే క్రైస్తవులు. ఇంకా వినదాన్ని నమ్మాలి. వినేసి ఊరుకోవడం కాదు, దాన్ని నమ్మాలి. విని నమ్మిన దానిని బట్టి వాళ్ళ మనసు మారాలి, మారు మనసు పొందాలన్నమాట. ఈ మారు మనసు ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనం చేసిన తప్పులు పాపాలన్నీ సినిమా స్క్రీన్ మీద కనపడినట్టు మన ఎదురుగుండా కనపడతా ఉంటాయి. ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేసావు, అక్కడ ఇలా నడుచుకున్నావు, ఇలా నడుచుకున్నావు, ఆ రకంగా మాట్లాడావు, వాళ్ళని దూషించావు, వాళ్ళని దోచుకున్నావు, వాళ్ళని కొట్టావు, ఇవన్నీ గుర్తొచ్చేస్తుంటాయి. మారు మనసు ఎప్పుడు పొందుతామో అప్పుడేమవుతాయి, ప్రభువుకి ఇష్టం కానీ అంతకు ముందు ఉన్నాయి కదా, అవన్నీ బయటికి పొంగు వస్తుంటాయి. బయటికి వాటిని అన్నిటిని ఏం చేయాలంట? ఒప్పేసుకోవాలా. ఒప్పుకున్నదల్లా ఎగిరిపోద్ది, అలా మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా వచ్చేవి ఉండు బయటికి. ఆ తర్వాత ఇదిగో నేను ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను, నా పాపాలను ఒప్పేసుకున్నాను, నేను ప్రాయశ్చిత్తం పొందాను, కాబట్టి అందుకు గుర్తుగా ఇంతకుముందు నేను చనిపోతున్నాను, ఇక మీద నేను కొత్తగా బతుకుతాను అనడానికి బాప్తిస్మం పొందాలి. అక్కడితో అయిపోలేదు. బాప్తిస్మం పొందితే ఇక రక్షింపడిపోయినట్టే అని అనుకుంటారు. బాప్తిస్మం పొందినంత మాత్రం నేను రక్షింపడిపోయిన వాళ్ళు కాదు. అది ఆ క్షణంలో నీ హృదయ స్థితిని బట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం. అదే నిలకడగా ఉందా? ఉంటుందా? ఈ లోకపు ప్రభావం గట్టిగానే ఉంటుంది మన మీద. అది నిలకడగా ఉండదు. అది కానీ నిలకడగా ఉంచుకోవాలి. నీతిమంతులుగా జీవించాలని పట్టుదల ఉన్నప్పుడు మట్టుకే ఉండగలుగుతాం. నమ్మిన దాన్ని విడిచిపెట్టుకునే ఉండడమే కదా నీతి. ఏదైతే నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమాపణ పొంది బాప్తిస్మం పొందామో అవి విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవిస్తేనే నీతిమంతులు అనబడతారు. అలాంటి వారు మట్టుకే క్రైస్తవులు. అంతేగాని విన్నంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఏదో నమ్మేం అనుకున్నట్టు మాత్రాన క్రైస్తవులు కాదు. మారు మనసు పొందేశారు అనుకున్న క్రైస్తవులు కాదు. మొత్తం ఈ 6 లక్షణాలు వారిలో ఉండాల్సిందే.
ఆరు నిలకడగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని క్రైస్తవులుగా పిలుస్తారు. అది లేకుండా క్రైస్తవులను పిలిపించుకోవచ్చు, కానీ నిజ క్రైస్తవులైతే వాళ్ళు కారు. మనం ఎప్పుడు ట్రూ క్రిస్టియన్గానే ఉండాలి. ఇప్పుడు జనాభా లెక్కలే రాస్తారంట, అందులో ఒక కాలం రిలీజియన్ అనే కాలం పెడతారట. మరి ఏం చెప్తాం మనం? నువ్వు హిందువా, ముస్లింవా, సిక్కువా, బౌద్ధం అనుసరిస్తున్నావా, లేదా క్రైస్తవాన్ని అనుసరిస్తున్నావా అని ప్రశ్నలు వస్తాయంట. ఏం చెప్తాం మనం? నేను క్రైస్తవుని అని చెప్పగలరా? లేదు నేను హిందువుని అంటారా? మేము చూస్తున్నాం, పెద్ద పెద్ద మహాసభలు జరుగుతుంటాయి, వేలల్లో లక్షల్లో జనం వస్తుంటారు, కానీ వాళ్ళందరూ క్రైస్తవులా? అది నిజమైతే మన దేశంలో క్రైస్తవులు 10% అన్నా ఉండాలి కదా. అధికారిక లెక్కల్లో 2% కూడా లేరు, 100కి 2 కూడా లేరు. ఎందుకంటే వస్తారు, మందిరానికి వస్తారు, స్వస్థాలకు వెళ్తారు, మీటింగ్లకు వెళ్తారు, అంతే అయిపోయింది. కానీ నేను క్రైస్తవుని నేను మాత్రం చెప్పరు. చెప్పాలంటే ఇవన్నీ ఉండాలా. నువ్వు ప్రభు దేహంలో రక్తంలో పాలు పంపులు పొందాలంటే ఖచ్చితంగా నువ్వు నిజ క్రైస్తవుడు కావాలా. నిజ క్రైస్తవుడు కాకుండా పాలు పొందే అర్హత మనకి ఉండదు. కాబట్టి మేము ప్రభుని నమ్ముకున్నాము, మేము చర్చికి వెళ్తాము అని బయట మనం చెప్పుకోవచ్చు, సరిపోద్దా? సరిపోదు. అదేమీ రక్షించదు నిన్ను. రక్షింపబడాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. దేవుని వాక్యం వినడం, దాన్ని నమ్మడం, వారి మనసు పొందడం, పాపాలు ఒప్పుకోవడం, బాప్తీసం పొందడం, ఆ తర్వాత నీతిమంతునిగా జీవించటం, ఇవి తప్పనిసరిగా ఉండి తీరాలి. అవి లేకపోతే మళ్ళీ నిజ క్రైస్తవులుగా పిలువబడం. నిజ క్రైస్తవులు కాకపోతే ఆయన దేహం రక్తం మనకి మాత్రము మేలు చేయదు. అయోగ్యులు కానీ ఏదో సగం క్రైస్తవులు కానీ అందులో పాలు పొందుతాం అనమాట. అది మేలు కాదు మనకి. అలాంటి వాళ్ళు తీర్పులోకి వస్తారని కదా పౌలు భక్తుడు చెప్తున్నాడు. నీతిమంతులుగా జీవించడం అంటే ఇంకా క్రీస్తు కొరకు జీవించడం. అలాంటి వాళ్ళనే అంత్యొకయలో క్రైస్తవులు అన్నారు. క్రీస్తు మాటలు విని నమ్మి ఆయన వెంబడించి ఆయనతో పాటు తిరిగి కుటుంబాన్ని త్యజించేసి ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత చెదిరిపోయి ఆయా పట్టణాల్లో వారు చూసిన వాటిని, వారు విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చుకుంటూ వెళుతూ ఆ క్రమంలో అవమానించబడుతూ దూషింపబడుతూ దెబ్బలు తింటూ అయినా ముందుకు సాగారే. అది నీతిమంతులుగా జీవించడం అంటే. యేసు ప్రభు ద్వారా వారు ఏం విన్నారు, ఏం చూశారు, దాన్ని బట్టి వాళ్ళు నడుచుకున్నారు. కాబట్టి వీళ్ళు నిజంగా యేసుక్రీస్తులాగానే ఉన్నారు, ఆయనలాగానే మాట్లాడుతున్నారు, ఆయన అనుచరులు. కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని పేరు ఇచ్చారు. నిజంగా అలాంటి పేరు మనకి మరి చాలా సార్థకమైనటువంటి పేరే. అందుకు తగిన విధంగా మనం ఉండాలా. లేని పక్షంలో కదా చూడండి, ఆయన ఎదుట మనం పాపాలు ఒప్పుకోవాలా. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపిని గుర్తించేవారి ఫలం ఎలా ఉంటుంది, గుర్తించని వారి ఫలం ఎలా ఉంటుంది? మనం చదువుతాం లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి కూడా
ఒక వృత్తాంతాన్ని యేసు ప్రభు చెప్పాడు కదా. ఎవరు ఒక పరిసయుడు దేవుని సన్నిధికి వెళ్ళాంట, ఓ సుంకరి దేవుని సన్నిధికి వెళ్ళాంట. పరిసయుడైతే ముందుకంటే వెళ్ళిపోయి దగ్గరకంటే వెళ్ళిపోయి తను మాట్లాడుతున్నాడు దేవునితో. ఏం మాట్లాడుతాడు చెప్పు, ఇప్పుడు చదువు పరిసయుడి మాటలు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనా ఇతర మనుషుల వల్లైనను, ఇదిగో ఈ సుంకర్లు అయినను నేను ఉండనందుకు. నువ్వు ఉన్నావో లేదో తీర్చాల్సింది ఎవరు? మన తగు మనమే తీర్చుకుంటామా? మన తగు మనం తీర్చుకుంటే న్యాయంగా తీర్చుకుంటామా? మనం ఎలాంటి వాళ్ళము చెప్పాల్సింది దేవుడు, కానీ అన్నీ తానే చెప్పేసుకుంటున్నాడు. అలా క్రైస్తవులు అవుతారు అప్పుడు. ఆ తర్వాత సౌకర్యం అతను దగ్గరికి సమీపించలేదు, అసలు దగ్గరికి కూడా సమీపించలేదు, దూరంగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, పరిశుద్ధుడైన దేవుని సముఖానికి నేను ఎలా పోగలను? తల ఎత్తి చూడట్లేదు. ఆకాశమున సింహాసనం అని చెప్పాడు ఆయన. ఆ ఉన్నతమైన సింహాసనం మీద ఆయన ఉంటాడు. కాబట్టి నా తల ఎలా పైకెత్తి చూడగలుగుతాను? నేను పాపిని కదా అని చెప్పి తల దించుకొని, పాపినైనా నన్ను క్షమించు అని అడిగాడు. కాబట్టి ఎవడు ఇక్కడ నిజమైన క్రైస్తవులు? వీళ్ళిద్దరిలో శంకరే, పరిసయుడు కాదు. పరిసయుడు ధర్మశాస్త్రాన్ని అవపోసన బట్టి ఉండొచ్చు, అతను బోధకుడుగా ఉండొచ్చు, పల్లకీల్లో ఎక్కి ఊరేగుతూ ఉండొచ్చు, అనేకులు ఆయన పాదాల దగ్గర వంగి నమస్కారం పెడతా ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుని సమక్షంలో అతడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే తీర్పు తీర్చాల్సిన దేవునికి తను అప్పచెప్పుకోకుండా తను తానే నీతిమంతుడిగా చెప్పేసుకుంటున్నాడు. అది దేవునికి ఇప్పటికీ ఇష్టం ఉండదు. మనమేంటో మనకి తెలుసు. తెలిసి కూడా మనస్సాక్షిని చంపుకుని ఇలా డంబాలు పలికితే ధర్మశాస్త్రం చదువుతాడు కదా, తనకు తెలుసు కదా, తాను తగ్గించుకునే బట్టి హెచ్చింపబడతాడని, అలాగే తీర్పు తీర్చకూడదని, జీవపు డంబానికి పోకూడదని తెలిసి కూడా అతను ఆ ప్రకారమే నడుస్తున్నాడు. అలాగే మనలో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నేను 25 ఏళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను 30 ఏళ్ళ నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది పరలోకం, నాకు గ్యారంటీగా పరలోకంలో సీట్ వస్తుంది. ఇలా అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నట్టే. ఈ సర్వీస్ దేవుడికి అక్కలా. ఇప్పుడు ఎలా ఉన్నావు అదే కావాలా. కాబట్టి ప్రతిరోజు కొత్త, మనకి ప్రతి నిమిషము కొత్త. అప్పటికప్పుడే నిజ క్రైస్తవుడికి ఉన్నా లేదా అని చూసుకోవాలి తప్ప, అప్పుడు ఇన్నేళ్ళ నుంచి వస్తున్నాను నేను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను వారం వేసి చందాలు లెక్కేసుకున్నా లక్షలు అయిపోద్దా అని తెచ్చుంటాను నేను, అంత సీనియారిటీ ఉంది నాకు. ఇదేమి నేను నిజ క్రైస్తవుని చేయదు. నిజ క్రైస్తవుడు కావాలంటే ప్రభు మాటలు విని దాన్ని నమ్మి ఆ ప్రకారం మనసు మార్చుకొని దిద్దుకొని అది గుర్తుగా బాప్తిసం పొంది కదా, ఎన్ని ఉన్నాయి. త్వరపడాల. నోవహు కాలంలో ఆయన అన్ని సంవత్సరాలుగా బోధించినా సరే ఎవరు కూడా లోపల్లా, ఎవరు కూడా మారుమనసు పొందలా, ఎవరు నమ్మలేదు ఆయన చెప్పిన మాటలు. ఆ తర్వాత ఏమైంది? హాహాకారాలే, ఏడుపులు, పెడిబబ్బలు, గోల. ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు. కాబట్టి ఇప్పుడే ఈ లోపలే మనల్ని మనం నిజ క్రైస్తవులుగా దేవుని కనపరుచుకుని ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు
మనం పొందాలి. నేనే నీతిమంతుని అని అహం మనలో ఉంటే మనం అర్హులం కాదు. నేనే సత్యవంతుని అనే అహంకారం ఉండకూడదు. నీతిమంతులుగా బతకాలి, సత్యవంతులుగా ఉండాలి, వినయ విధేయతలు ఉండాలి, భయభక్తి ఉండాలి. అంతే తప్ప జీవకుటుంబం రెచ్చగొట్టుకోవడం, మనల్ని మనం గొప్పగా చేసుకోవడం, పొగుడుకోవడం, అవి దేవునికి అస్సలు నచ్చనటువంటి విషయాలు కదా. ఎలా ఉన్నాం మనం? ముందు ఏం చేయాలి? అదే ఈ వారం దినాల్లో, గత వారం నేను బలలో పాలు పొందాను, అయితే ఈ వారం దినాల్లో అలాగే ఉన్నానా? ఎక్కడైనా మాట తప్పారా? ఎక్కడైనా నీతి తప్పి నడుచుకున్నానా? ఎక్కడైనా నాకే తెలియకుండా పాపంలో పడిపోయానా? ప్రభా నన్ను క్షమించని, అలాంటి ఏమనుంటే నన్ను క్షమించమని ప్రభు దగ్గర మళ్ళీ ఒప్పుకోవాలండి. యోబు ఏం చేసేవాడు తన బిడ్డల నిమిత్తం? ఒకవేళ తప్పు చేశారేమో, తప్పు చేశారని కాదు, ఒకవేళ చేసి ఉంటారేమో అని చెప్పేసి ఆయన ముందుగానే ఆయన పిల్లల నిమిత్తం ఆయన అర్పణలు అర్పించేవాడంట. యోబు 1వ అధ్యాయంలో మనకి అది కనపడుతుంది. తన కుమారులు ఒకవేళ పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించేదేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము. ఏదో ఒకరోజు కాదు, నెలకోసారి కాదు, నిత్యము నా బిడ్డలు ఏమన్నా చెడిపోయారా అని నిత్యము వారి కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేస్తూనే ఉండేవాడు. బలి అర్పణలు అర్పిస్తూనే వచ్చాడు. అలాగే మనం నిత్యము బలి అర్పణ అంటే మన హృదయాన్ని సమర్పించుకోవడం. ఇప్పుడు మన ప్రార్థన ధూపమే చక్కగా మంచి ఇంపైన సువాసనగా ప్రభు దగ్గరికి వెళ్తుందంట. మనం నీతిమంతులుగా జీవిస్తే నిజంగా మన హృదయ బలిపీఠం మీద అర్పించే ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి ఎంతో సువాసనగా ఉంటాయి. వెంటనే ఆయన ఆగ్రహించి మన పట్ల ఒక నిర్ణయానికి వస్తాడు. ఎన్నో పట్ల చేశాడు కదా ఓ నిబంధన, అలాంటి నిబంధన మనకు కూడా చేసేవాడుగా ఉంటాడు. అందుకని బలలో పాలు పంపులు పొందేవాళ్ళము ముందు మన హృదయాలను జాగ్రత్తగా పరిశీలించుకొని ఆ హృదయ బలిపీఠం మీద దేవునికి ఇష్టం కాని వాటన్నిటినీ కాల్చి పారేసి కదా ఆయన ఇంపైనటువంటి మాత్రమే కనబడితే అప్పుడు అందులోంచి వచ్చేటువంటి సువాసన ఆయన ఆగ్రహిస్తాడంట. దేవుడి మాటల్ని దీవించునుగాక.